Well, good evening, all of you. This is Kiran Kumar Thati, Faculty for Arithmetic and Reasoning. మీలో కొంతమంది తెలుసుండొచ్చు లేదా మేబీ న్యూ రైట్ నౌ regarding the APPSC Group 1 and Group 2 syllabus, analysis and the orientation, how we have to study, how to prepare. Okay, so I think online people are there, right? అందరు ఉన్నారు కాబట్టి సో యూ కెన్ ఇంటరాక్ట్ విత్ మీ. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఒకసారి యూ కెన్ ఆస్క్ మీ, రైట్? లెట్ us go with this the syllabus, right? ఒకసారి సిలబస్ గురించి మాట్లాడుకుందాం. సో ఏపీపీఎస్సి సిలబస్ ఫర్ గ్రూప్ 1, రైట్? విల్ డీల్ లెటర్. ఓకే, ముందైతే ఒకటి చెప్పండి. హౌ మెనీ ఆఫ్ యువర్ గ్రూప్ 1 కోసం ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారు? అంటే ఓన్లీ దట్ ఈస్ గ్రూప్ 1, ఓన్లీ గ్రూప్ 1. యు రైట్ 1 అని రాయండి అండ్ జస్ట్ టైప్ 1. 2 వాళ్ళు 2 అని చేయండి, 2 చేసేవాళ్ళు 1 and 2 అని చేయండి. సో జస్ట్ ఐ విల్ హ్యావ్ సమ్ క్లారిటీ, రైట్? అంటే యువర్ ప్రిపరేషన్ హౌ మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు? లెట్ us see. యూ కెన్ చాట్ విత్ మీ, నో డౌట్, రైట్? సో ఇది కొంచెం యాక్చువల్గా ఇంటరాక్ట్గా ఉంటే బాగుంటుంది. మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ కాబట్టి మీకు డిఫరెంట్ ఐడియాస్ రావచ్చు, డిఫరెంట్ కోచింగ్ వల్ల డిఫరెంట్ మెథడ్స్ ఫాలో అవ్వచ్చు, రైట్? సో ఐ విల్ గో విత్ ద బెస్ట్ మెథడ్ వాట్ ఎవర్ exam point of view is needed. Okay, so we do that one. So now so I think yeah, so there is 2, very good. So 2 Nagalappa says 2. And anybody else, let you please interact with me, right? So group 2 and group 1, రైట్? ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి దీంట్లో. మై పాయింట్ ఈజ్ రైట్, మా జనరల్గా గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేవాళ్ళు గ్రూప్ 2కి అంత మొగ్గు చెప్పకపోవచ్చు, కానీ గ్రూప్ 2 వాళ్ళు గ్రూప్ 1 కూడా రాస్తారు, రైట్? వాట్ ఆర్ ద కేసెస్, ప్రిపరేషన్ ఈజ్ ఆల్మోస్ట్ కొంచెం కామన్గా ఉంటాయి కాబట్టి, సిలబస్ కూడా కామన్గా ఉంటుంది కాబట్టి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత అందరూ ఒకటే అయిపోతారన్నమాట, రైట్? సో మీరు ఎంత చదివినా అది పక్కన పెట్టేస్తే మీకు అక్కడ తెలిసింది పెట్టాలి కదా. సో కొంచెం కాంప్రహెన్సివ్గా చదువుకుంటే రెండింటినీ మీరు అటెంప్ట్ చేయొచ్చు. సో హియర్ నౌ ఐ కెన్ సే ఎస్, దర్ ఈజ్ రిషర్ సేస్ బోత్ గ్రూప్ 1 and 2. ఎస్, వెరీ గుడ్, రైట్? దర్ ఈజ్ 1 and 2. దట్ ఈస్ జనరల్గా ప్రిపేర్ ఫర్ 1 and 2, నో డౌట్. కామన్గా మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు కామన్ సిలబస్ విల్ బి టాట్ ఫస్ట్. మీరు కూడా పెద్ద పెయిన్స్ అనేది ఉండదు, మీరు జస్ట్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది 1 ఉంటుంది తప్ప. అండ్ గ్రూప్ 2 చదివినప్పుడు యుల్ హ్యావ్ డిఫరెంట్ హోలిస్టిక్ అప్రోచ్, అంటే అన్ని విషయాలు తెలుస్తాయి. గ్రూప్ 1 అన్నప్పుడు కొంత సెక్లూడ్ అవుతూ ఉంటాం, రైట్? కొంత అంటే దట్ ఈస్ ద సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అప్పుడు ఆ సైలెంట్ ఫీచర్స్ వరకే చదువుతూ ఉంటాం. బట్ వెన్ వి గో విత్ గ్రూప్ 2, సో ఆ ఫీచర్స్ ఏంటి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంటి అని మొత్తం ఎవ్రీథింగ్ యూ విల్ లెర్న్, రైట్? ఇట్ నో డౌట్ గ్రూప్ 2 ప్రిపరేషన్ విల్ బీ యాడెడ్ టు గ్రూప్ 1, నో డౌట్, రైట్? అది కొంచెం మళ్ళీ మనం రెగ్యులర్ క్లాస్ మళ్ళీ తెలుసుకుందాం. నౌ లెట్ మీ గో విత్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద సిలబస్, రైట్? సో ఇక్కడ సిలబస్ ఆఫ్ first we'll learn about what is the syllabus there, right? And later we'll go with some previous recent
ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం, రైట్. అండ్ రైట్, ద ప్రిపరేషన్ స్ట్రాటజీ, దట్ ఈస్ స్ట్రాటజీ హౌ టు అప్లై ఫర్ దట్ ఈస్ రైట్. అయితే వీటన్నిటికంటే ముందు దట్ ఈస్ సిలబస్ అనేది ఐ విల్ గో విత్ ద సిలబస్ లేటర్, రైట్. దీనికంటే ముందు లెట్ మీ నో యువర్ సో ఐ హ్యావ్ ద పేపర్ ఆఫ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 రెండు నా దగ్గర ఉన్నాయి, రైట్. ద ఒరిజినల్ కాపీస్. ఎప్పుడు కూడా మీరు ఈ టైప్డ్ లాంటివి తీసుకోకుండా ఒరిజినల్ కాపీ జెరాక్స్ తీసుకోండి ఎప్పుడైనా సరే, రైట్. సో ఇట్ ఈస్ ఆథెంటిక్ అనమాట. అప్పుడు వాళ్ళు తప్పు చేశారా వేరే వాళ్ళు తప్పు చేశారా మనకు అర్థం కాదు. అందుకని ప్రిపరేషన్లో ఎప్పుడు కూడా ఒరిజినల్ జిరాక్స్ తీసుకోండి, ఒరిజినల్ దర్ ఈజ్, రైట్. ఇప్పుడు దీంట్లో గ్రూప్ 1 సంబంధించి హౌ మెనీ దర్ ఈజ్ అ గ్రూప్ 1 సంబంధించి యూ హ్యావ్ జస్ట్ అబ్జర్వ్ ద క్వశ్చన్, రైట్. ఇక్కడ ద గ్రూప్ 1 పేపర్ సిలబస్ గురించి తర్వాత మాట్లాడదాం. ముందు ఒకసారి అది బుక్ కానీ ఒకసారి యూ గాట్ ద బుక్లెట్స్ ఉంటుంటే, దట్ ఈజ్ ద గ్రూప్ 1 పేపర్ 2లో ఉంటుంది కదా. గ్రూప్ 1కి పేపర్ 2 జస్ట్ లైక్ CSAT అండ్ సివిల్ సర్వీసెస్. మీకు ఎన్ని మార్క్స్ అది 120 మార్క్స్, రైట్. ఇది. అండ్ గ్రూప్ 2 యువర్ మార్క్స్ in the paper is actually GS paper kabatti, that is 150 marks. That is group 2, it is group 2 it is 150 marks, that is prelims. Can this is a maximum marks in group 2 is 150 marks, and the maximum marks in group 1 is 120 marks paper, okay. Now, first of all, మీ ఎగ్జామ్ గ్రూప్ 2 ఎన్ని మార్కులకి? ఎనీబడి? మీ ఎగ్జామ్ గ్రూప్ 2కి ఎన్ని మార్క్స్? ఎగ్జామ్ ఎన్ని మార్కులకి? ఎనీబడి? ఇప్పుడు జస్ట్ టైప్ ఫాస్ట్ ఉండండి, బీ ఫాస్ట్. ఎందుకంటే వీ హ్యావ్ టు డిస్కస్ సో మచ్, దట్ ఈస్ రిగార్డింగ్ ద అసలు మన ఎగ్జామ్ ఎంటర్ అవుతేటప్పుడు ఏ వ్యూ పాయింట్తో వెళ్ళాలి అనేది వెరీ ఇంపార్టెంట్, రైట్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ జస్ట్ సిలబస్, రైట్. అసలు ఎగ్జామ్కి వెళ్తున్నాము, హౌ టు గెట్ దట్ వన్ అంటే మీరు ఇక్కడ అనుకుంటున్నారు, దట్ ఈజ్ ఇట్ ఎగ్జామ్ ఈజ్ ఫర్ 150 మార్క్స్, గ్రూప్ 2 దట్ ఈజ్ ప్రిలిమ్స్ ఈజ్ 150 మార్క్స్. ఎనీబడి? గ్రూప్ 1 ద మ్యాక్సిమం మార్క్స్ ఈజ్ 120. ఎక్కడన్నా మినిమం మార్క్స్ గురించి చెప్పారా? ఒకసారి ఆలోచించండి, రైట్. సో హియర్ గుడ్, దట్ ఈజ్ హియర్ యాక్చువల్గా మ్యాక్సిమం మార్క్స్ అని రాశారు దాని బుక్లో, మ్యాక్సిమం మార్క్స్ అని ఉంది, రైట్. బట్ వాట్ ఈస్ ద మినిమం మార్క్స్? మ్యాక్సిమం మార్క్స్ 150. మినిమం మార్క్స్ ఏంటంటే ఆ 150 క్వశ్చన్లో అన్ని తప్పులు చేస్తే ఎవరైనా, సో 1/3 విల్ బి డిడక్టెడ్, దట్స్ వై ఇట్ ఈజ్ -50 మార్క్స్. మినిమం మార్క్స్ గురించి మాట్లాడు, ఇట్ ఈజ్ -50 మార్క్స్. ఇక్కడ గ్రూప్ 1 120 మార్క్స్ ఈజ్ మ్యాక్సిమం. మినిమం మార్క్స్ ఎంత అంటే, రైట్, దట్ ఈజ్ 120 అన్ని తప్పులు చేశారనుకోండి, 1/3 విల్ బి డిడక్టెడ్ హియర్ ఆల్సో, దట్ ఈజ్ హౌ మచ్ నాట్ టోటల్ -40. సో ఎగ్జామ్లో -40 ఈజ్ ద మినిమం మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్ ఈజ్ 120. అసలు నేను ఏపీపీఎస్సీ వాళ్ళకి ఐ వాంట్ గివ్ వన్ సజెషన్ దట్ మ్యాక్సిమం మార్క్సే కాదు, మీరు మినిమం మార్క్స్ కూడా చెప్పండి స్టూడెంట్స్కి, యాస్పిరెంట్స్కి. మినిమం మార్క్స్ -50 అనే విషయం చెప్తే అసలు ఎగ్జామ్ ఎన్ని మార్కులు అప్పుడు అర్థమవుద్ది. ద ఎగ్జామ్ ఈజ్ ఫర్ హౌ మెనీ మార్క్స్? టోటల్ మార్క్స్. ద టోటల్ మార్క్స్ ఆఫ్ ద ఎగ్జామ్ ఈజ్ నాట్ 150. టోటల్ మార్క్స్ ఆఫ్ ద ఎగ్జామ్ ఈజ్ 150 నుంచి అంటే 50 to 0 to 150 అంటే ఓవరాల్గా ఎన్ని మార్క్స్? ఇది ఒక 50 మార్క్స్, ఇది ఒక 150, టోటల్ 200 మార్క్స్ ఎగ్జామ్. గుర్తుపెట్టుకోండి అందరూ,
చాలామందికి తెలియదు, నెగిటివ్ మార్కింగ్ కాన్సెప్ట్లో ఎగ్జామ్ పేపర్ ఎన్ని మార్క్స్ అనేది ఎవరు తెలియదు, రైట్? అంటే మీరైతే ఆలోచిస్తూ ఉంటారు, ఎందుకు ఇది చెప్తున్నానంటే ఐ లెట్ యూ నో అబౌట్ దట్ వన్. సో దిస్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ ఈస్ 200 మార్క్స్కి. సిమిలర్లీ గ్రూప్ 1 120 మార్క్స్ అంటే మినిమం -40 దట్ ఈజ్ సో దిస్ ఈజ్ -40 నుంచి 0కి అదొక 40 మార్క్స్, మళ్ళీ 0 to 120 మార్క్స్ అదొక 120 మార్క్స్, మొత్తం కలిసి ఎంత 160 మార్క్స్. సో దిస్ ఎగ్జామ్ ఈజ్ ఫర్ హౌ మెనీ మార్క్స్? 160 మార్క్స్. దట్ ఈస్ టోటల్ మార్క్స్. టోటల్ మార్క్స్ ఇంతకుముందు టోటల్ మార్క్స్ దట్ ఈస్ 160. ఇంతకుముందు టోటల్ మార్క్స్ అనేవాళ్ళు తప్ప మ్యాక్సిమం మార్క్స్ అనేవాళ్ళు కాదు. ఇప్పుడు మ్యాక్సిమం మార్క్ అంటే నువ్వు అంతకంటే ఎక్కువ సాధించలేవని, బట్ మినిమం మార్క్స్ కూడా చెప్పాలి కదా, రైట్? ఇట్ ఈస్ నాట్ 0, ఇట్ ఈస్ -50 ఇక్కడ, అక్కడేమో -40, మొత్తం కలిపి ఎంత? ఎగ్జామ్ ఈజ్ ఫర్ హౌ మెనీ మార్క్స్? ఫర్ గ్రూప్ 2 200 మార్క్స్ ఎగ్జామ్. మీరు మెయిన్స్ అయినా ఏదైనా ఒక పేపర్ 150 మార్క్స్ అనుకుంటే అది 200 మార్క్స్ ఎగ్జామ్ అని తెలుసుకోండి. ఓకే, నౌ ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే ద పాయింట్ ఈజ్ క్వైట్ సింపుల్. మీరు నెగిటివ్ మార్క్స్ ఇలా ఏదన్నా ఒక తప్పు చేస్తే యూ విల్ బి ఇన్ ద మైనస్ కదా, దట్ ఈజ్ ఇన్ ద మైనస్ లైన్. ఇఫ్ ఇట్ ఈజ్ కరెక్ట్ చేస్తే ప్లస్ లైన్లో ఉంటారు కదా, 0 to ఇది పాజిటివ్ కేస్, ఇదేమో నెగిటివ్ కేస్. అంటే ఖచ్చితంగా ఇఫ్ యు ఆర్ అటెంప్టింగ్ ఎనీ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే ఇఫ్ యు ఆర్ షూర్ అబౌట్ ద పాజిటివ్ మార్క్ దెన్ ఓన్లీ గివ్ ద ఆన్సర్. అండ్ మీరు క్వశ్చన్ వదిలేస్తే కూడా మార్కే. ఎందుకు అంటే ఒకవేళ అది కానీ అటెంప్ట్ చేస్తే మైనస్కి వెళ్ళింది అనుకో, యూ విల్ లూజ్ మార్క్స్. అంటే ద పాయింట్ ఈజ్ క్వశ్చన్ వదిలేయడం కూడా మన కరెక్టే. క్వశ్చన్ పర్ఫెక్ట్గా తెలిస్తే రాయాలి, లేదంటే వదిలేయాలి అనే పాయింట్ మాత్రం వెరీ ఇంపార్టెంట్. వదిలేసిన దాన్ని నేను ఏబిసిడి ఏఏబిబిసిసి అలా చేయడం వల్ల చాలామంది లాస్ట్ దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ తెలియక చాలామంది అలా పెట్టేశారు. నెవర్ డూ దట్ మిస్టేక్. అంటే మీకు ఆ భయం వేస్తుంది, ఒక 150 మార్క్స్లో అరే నేను 40 మార్క్సే పెట్టానే అని భయం వేస్తుంది. 40 క్వశ్చన్సే పెట్టానే. 40 క్వశ్చన్స్ పెట్టాలంటే మాటలా? ఎలా 40 క్వశ్చన్స్ రైట్ పెట్టేశారు అని అంటే మీరు 40 మార్క్స్ అవుట్ ఆఫ్ 150 కాదు, అది 40 క్వశ్చన్స్. దట్ ఈజ్ ఐ కెన్ సే 40, లెట్ ఇట్ బి 40 ఓన్లీ, రైట్? సో మీరు కానీ 40 రైట్ క్వశ్చన్స్ చేశారు అని అంటే రైట్ క్వశ్చన్స్ చేశారు అని అంటే ఇట్ ఈజ్ 40 అవుట్ ఆఫ్ 150 అనుకుంటారు, భయపడతా ఉంటారు మీరు. దట్ ఈజ్ నాట్ ట్రూ. ఇది అప్పుడు ఎంత అవుతుంది? ఇది దట్ ఈజ్ సో ఇట్ ఈస్ దట్ ఈస్ 2 and 3 80/3 సంథింగ్ అరౌండ్ 27.5%, 28% ఉంది. 28% వచ్చి నాకు అని మీరు ఫీల్ అవుతూ ఉంటారు. ఫస్ట్ మేక్ యువర్ మైండ్ క్లియర్, ఇట్ ఈస్ నాట్ 28%. మీరు ఎన్ని మార్క్స్ సంపాదించారంటే మీరు 40 మార్క్స్ సంపాదించారు అని అంటే 40 రైట్ పెట్టారని అంటే ఇక్కడ -50 నుంచి 40 క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది? 50 + 40 90 మార్క్స్. 90 అవుట్ ఆఫ్ 150, 90 అవుట్ ఆఫ్ దట్ ఈస్ ఈజ్ ఇట్ 200? ఈజ్ ఇట్ 200 టోటల్ మార్క్స్ అవుట్ ఆఫ్ 200? సో 90 అవుట్ ఆఫ్ వాట్? 90 అవుట్ ఆఫ్ 200. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు హౌ యూ హ్యావ్ పర్ఫార్మ్డ్, దట్ ఈజ్ 45%. ఇందాకేమో మీరు 28% అనుకున్నారు, ఇప్పుడు చూడండి 45%. దట్ ఈస్ వాట్? ఇది మీకు తెలుసుకోవాలి. ఇండియాలో ఈ పాయింట్ ఎవరు తెలియదు. ఇండియాలో నెగిటివ్ మార్కింగ్ కాన్సెప్ట్కి ఎవరికి ఈ కాన్సెప్ట్ తెలియదు, ఈ ఎనాలిసిస్ తెలియదు. చెప్తున్నా, రైట్? ద నెగిటివ్ మార్కింగ్ కాన్సెప్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అంటే క్వశ్చన్ పర్ఫెక్ట్ ఉంటే పెట్టాలి, లేదంటే వదిలేయాలి. ఏదో ఒకటి ట్రై చేద్దామంటే మాత్రం పడిపోతుంది, దెబ్బ పడిపోతుంది అన్నమాట. దట్ ఈస్ వాట్, రైట్? దిస్ ఈజ్ వాట్ మై I gave this analysis for all the students last group 2 వాళ్ళందరికీ చెప్పాను. వాళ్ళు చాలామంది సో 1:100 తీశారు గ్రూప్ 2 లాస్ట్ టైం. తీసినప్పుడు 20 మార్క్స్ సార్ మాకు 20-25 కంటే రావట్లేదు సార్ అని అన్నారు. 20-25కి ఖచ్చితంగా మీరు చదువుకోండి, 1:100లో వస్తారు మీరు అంటే 1:100 ఎలా ఎక్కడ వస్తాం సార్ మేము, మాకు ఎట్లా ఏంటి 20 మార్క్స్ కూడా వస్తుందా అంటే అప్పుడు చెప్పాను వాళ్ళకి అనాలిసిస్. మీరు 20 కాదు
మీరు 70 మార్క్స్ పొందారు, 50 + 20 70 అవుట్ ఆఫ్ 150 అంటే 200 అంటే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ ఎంతది 35% పాస్ మార్క్స్ వచ్చేసినట్టే. అందుకని మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారని చెప్పారు. రైట్, దిస్ ఈజ్ మై అనాలిసిస్ ఆన్ దిస్ వన్. రైట్, అందుకు యూ మేకప్ యువర్ మైండ్, పర్టికులర్లీ ఏబిపిఎస్సి వాళ్ళకే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి అందుకు మనం చెప్తున్నాను. టీజీపీఎస్సీలో లేవు, అది ఆ స్ట్రాటజీ డిఫరెంట్ అవుతుంది. ఈ స్ట్రాటజీ ఇలా ఉంది కాబట్టి సో అనవసరంగా మనం ఆన్సర్ పెట్టద్దు. ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా ఉంటే ఎంతవరకు తెలుసో అంతవరకు పెట్టి బయటికి రావాలి. మీ ప్రిపరేషను ఈ రోజు నుంచి లెక్కేసుకోండి, ఖచ్చితంగా ఎగ్జామ్ వరకు కన్సిస్టెన్స్గా వెళ్తుంది అని అంటే అదే మీ ప్లస్ పాయింట్. మీరు కన్సిస్టెంట్గా చేస్తున్నారంటే అదే ప్లస్ పాయింట్. రైట్, సో దిస్ ఈజ్ అంటే మీ మీద మీకు నమ్మకం ఫస్ట్ పాయింట్ ఉండాలి. మీరు ఏం చేస్తున్నారో తెలియాలి. ఎగ్జామ్ గురించి టెన్షన్ పడద్దు. ఎగ్జామ్ హాల్లో మీకు కష్టం అనిపిస్తే అందరికీ కష్టం నమ్మండి. మీకు ఈజీగా ఉందంటే అందరికీ ఈజీగా ఇవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే చదువుకుంటారేమో. కానీ మీరు కష్టమైతే అందరికీ కష్టం అని నమ్మండి. ఎందుకు, మన కన్సిస్టెంట్ ప్లానింగ్, కన్సిస్టెంట్ ప్రిపరేషన్ ఉన్నప్పుడు ఏవి వదలం జనరల్గా. ఓకే, దిస్ ఈజ్ వాట్ మై సజెషన్ టు యూ ఆర్ అడ్వైస్ టు యూ. సో ముందు సిలబస్ ఇలా ఉంది కాబట్టి, పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంది కాబట్టి సిలబస్లో ఎలాంటివి చదవాలి, ఎలా మనం హౌ టు లెర్న్ దట్ వన్, కాన్సెప్ట్స్ నేర్చుకుంటే సరిపోతుందా, ఎక్కువ ప్రాక్టీస్ చేయాలా లేదా అనేది నో డౌట్ వీ హ్యావ్ టు డూ దట్ వన్. రైట్, సో లెట్ us go with the syllabus part. Right, so I think you people understood what I mean to say. Right, ఇప్పుడు మీకు ఇది ఇంతకుముందే తెలుసా, దీని అనాలిసిస్ 150 మ్యాక్సిమం మార్క్స్ ఎగ్జామ్, అది యాక్చువల్ 200 అని తెలుసా ఎవరికన్నా? ఆ ఎగ్జామ్ ఫర్ 200 డూ యూ నో దట్ వన్? దట్ ఈస్ ఎగ్జామ్ మార్క్స్ ఆర్ ఫర్ 200. గ్రూప్ 2 గురించి మాట్లాడము. 150 మార్క్స్ ఎగ్జామ్, 150 మార్క్స్ కాదు, మ్యాక్సిమం మార్క్స్ 150 అంటే ఇట్ ఈస్ 200 అని. డూ యూ నో దట్ వన్ బిఫోర్ ఆర్ జస్ట్ నౌ యూ నో దట్ వన్? యా, రైట్, దట్ ఈస్. సో యూ కెన్ గివ్ యువర్ గుడ్ నెక్స్ట్. రైట్, జస్ట్ రెస్పాండ్. అంటే మీరు ఇప్పుడు నాకు కనపడలేదు, ఎవరు చాలామంది కనపడలేదు. రైట్, ఐఎమ్ సేయింగ్ దట్ ఈజ్ సో మీ ఇంటరాక్షన్ తెలిస్తే దెన్ ఐ కెన్ గో ఫర్దర్ అండ్ ఐ కెన్ గివ్ క్లారిటీ అబౌట్ దట్ వన్. రైట్, so I think almost 15 members are there. So let us go with now the syllabus part. Right, syllabus. Yeah, no doubt. Group 1 also, that is group 1, that is నేను చెప్పిన గ్రూప్ 1 కాన్సెప్టే. ఇప్పుడు గ్రూప్ 1 అయితే 120 మార్క్స్ మ్యాక్సిమం మార్క్స్, బట్ ఇట్ ఈస్ ఫర్ 160 మార్క్స్ ఎగ్జామ్. ఇది 160 మార్క్స్ ఎగ్జామ్. ఓకే, టోటల్ మార్క్స్ ఈజ్ ఫర్ 160 అనే విషయం నమ్మండి. మ్యాక్సిమం మార్క్స్ యూ విల్ గెట్ ఓన్లీ 120, మినిమం మార్క్స్ -40. దట్స్ వై ఇట్ ఈస్ టోటల్ 160. నవ్ ఐ విల్ గో విత్ ఓన్లీ దట్ ఈస్ నవ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ గో విత్ సిలబస్ ఆఫ్ గ్రూప్ 1. ఎందుకంటే గ్రూప్ 1 సిలబస్ ఈజ్ ఎలాబరేట్గా ఉంటుంది కాబట్టి. సో విల్ గో విత్ గ్రూప్ 1 ఫస్ట్. లెట్ us go with this one. So what is there in this group 1? So is it visible? Wait a minute. So let me syllabus for group. So actually this is the syllabus. Is it visible for you? Meeku share avutunda? Right, that is, see there are 17 మొత్తం 17 ఉన్నాయి దీంట్లో ఓవరాల్.
Now this fine. Just observe, you have the ABPC Group 1 syllabus, the topic is general mental and psychological abilities and only, right? So here you have I think it is visible for you now. So the first topic, logical reasoning and analytical ability. లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీలోనే ఆల్మోస్ట్ రీజనింగ్ పార్ట్ అంతా వచ్చేసినట్టే. సో దెర్ ఇస్ నో ఛాన్స్. లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ ఓ బుక్ రాశారంటే అందులో అన్నీ వచ్చేసినట్టే, ఆల్ ద రీజనింగ్ టాపిక్స్, రైట్? కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, ర్యాంకింగ్, సీటింగ్ అరేంజ్మెంట్, రైట్? అండ్ వాట్ ఎల్స్, బ్లడ్ రిలేషన్స్, రైట్? సీక్వెన్షియల్ ఆర్డర్, అన్నీ వచ్చేసినట్టే, రైట్? అయినా కానీ బట్ స్టిల్ దే హ్యావ్ గివెన్ సమ్, ఇక్కడ 2-3 సపరేట్ చేశారు. కానీ నెంబర్ సిరీస్ కోడింగ్, డీకోడింగ్, యాక్చువల్లీ కోడింగ్, డీకోడింగ్ ఇంకా దాంట్లో వచ్చేసినట్టే, లాజికల్ రీజనింగ్లో వచ్చేసినట్టే, రైట్? నెంబర్ సిరీస్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు కీప్ లిటిల్ బిట్, కొంత మ్యాథమెటికల్గా ఉంటుంది కాబట్టి. సో సిరీస్ అంటే శ్రేణులు, తెలుగులో శ్రేణులు అంటాం, రైట్? సో వీ హ్యావ్ there is number series here. There is మనం సపరేట్గా మేబీ 1 or 2 questions weightage will be there for number series generally, right? Coding you'll have another, there is 2 questions like that, 2 to 3 questions ఇలా weightage. Problems related to relations అన్నారు అంటే నథింగ్ బట్ బ్లడ్ రిలేషన్స్. ఇవి బ్లడ్ రిలేషన్స్, సంబంధాలు, రక్త సంబంధాలు, వీటి మీద కూడా you'll have 2 to 3 questions on this one, weightage. Okay, and coming to shapes and their subsections, Venn diagrams. So ఇది కొంచెం, this is what we call non-verbal reasoning అంటాం, non-verbal, right? ఇక్కడ షేప్స్ అండ్ సబ్సెక్షన్స్ అన్నప్పుడు you will have again సిరీస్, క్లాసిఫికేషన్ అండ్ ఎనాలజీ. సో బ్యాంక్ ఎగ్జామ్స్లో ఎలా అయితే ఉంటాయో ఆ పద్ధతిలో దే మే ఆస్క్ అనమాట. సో 4 diagrams ఇచ్చి వాట్ ఇస్ ద నెక్స్ట్ డయాగ్రామ్ దట్ ఈస్ దే విల్ సే, ఆర్ ఎల్స్ ఈ 2 డయాగ్రామ్స్ ఏ అండ్ బికి ఒక రిలేషన్ ఉంటే దెన్ సి అండ్ డికి ఆర్ దే రిలేషన్, హౌ యూ విల్ గెట్ ద ఫర్ డి అని అడుగుతారు. అలాగే సో జస్ట్ లైక్ సిమిలారిటీ అంటాం, దట్ ఈస్ వాట్ వీ కాల్, రైట్? దట్ ఈస్ అ రిలేషన్షిప్, వీ కాల్ ఇట్ ఎస్ రిలేషన్షిప్, రైట్? అలాగా షేప్స్ అండ్ సబ్సెక్షన్స్లో అది దట్ ఈస్. అండ్ సమ్టైమ్స్ వాట్ దే ఆస్క్ ఈజ్, ఇది తప్పితే ఇవి తప్పితే మళ్ళీ మిమ్మల్ని ఏం అడుగుతారంటే దే విల్ ఆస్క్ ఓన్లీ దట్ ఈస్ we can say, right, squares, right, triangles, ఆ నెంబర్ కనుక్కోమని చెప్పేసి అడుగుతారు. దట్ ఈస్ సబ్సెక్షన్స్ అన్నారు కదా. సో దిస్ ఈజ్ లిటిల్ బిట్ పీపుల్ మే కొంత వర్కౌట్ ఎక్కువ చేస్తూ ఉంటారు. బట్ ద పాయింట్ ఈజ్ ఐ లెట్ యూ నో అబౌట్ దట్ వన్. దట్ ఈస్, సో సపోజ్ దట్ ఈస్ దే హ్యావ్ గివెన్ one square and internal concentric squares are there. So total how many squares are formed, right? So ఇవి రెగ్యులర్ ప్యాటర్న్లో మనం రెగ్యులర్ కనుక్కున్న, కొన్నిసార్లు మేబీ సంథింగ్ సమ్ డిఫరెంట్ మే కమ్. అండ్ హౌ మెనీ ట్రయాంగిల్స్ ఆల్సో దేర్. సో ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి, స్క్వేర్స్ ఎన్ని ఉన్నాయని ఇలాంటివి అడుగుతారు అన్నమాట. సో దట్ ఈస్ రిగార్డింగ్ ద షేప్స్ అండ్ దే సబ్సెక్షన్స్. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. కమింగ్ టు ద వెన్ డయాగ్రామ్. వెన్ డయాగ్రామ్ కాన్సెప్ట్ ఏంటి అంటే, సో ఆ వెన్ డయాగ్రామ్లో జనరల్గా మీకు చిన్నప్పుడు 10th క్లాస్లో యూ హ్యావ్ సెట్ థియరీ ఉంది కదా. సెట్ థియరీ ఎలా అయితే ఉందో దాన్ని బేస్ చేసుకొని ఆ మినిమం కామన్ సెన్స్తో యూ కెన్ డూ వెల్. దట్ ఈస్ ఆ కామన్ సెన్స్ చేయొచ్చు అనమాట. డిఫరెంట్ దట్ ఈస్ యూ విల్ హ్యావ్ కాన్సెంట్రిక్ అంటే అన్ని ఇంటర్సెక్షన్తో ఉంటాయి, కొన్ని డిస్జాయింట్ సెట్స్ అని ఉంటాయి, కొన్ని దీనికైతే రెండు కలిసి ఉంటాయి. మేబీ రైట్, దర్ ఈజ్ ఇన్సైడ్ దిస్ వన్ ఈజ్ దేర్ అండ్ ద అదర్ వన్ ఈజ్ 3 diagrams గురించి మాట్లాడుతున్నాం. 3 different circles గురించి మాట్లాడితే ఇవి అన్నీ కామనాలిటీ ఉంటుంది. సమ్ కామన్ ఫ్యూచర్ ఈజ్ దేర్ అని చెప్పచ్చు అన్నమాట. మీరు సైన్స్లో చదువుకుంటారు సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్నప్పుడు. సో వీ హ్యావ్ ఎకాలజీ షుడ్ బి వన్ థింగ్, దట్ ఈజ్ హ్యాబిటేషన్ కరెక్ట్గా ఉండాలి, అండ్ ఈవెన్ అట్మాస్ఫియర్ కరెక్ట్గా ఉంటే దట్ ఈస్ కాల్డ్ సస్టైనబుల్ డెవలప్. ఇలా చదువుతూ ఉంటాం కదా, అలా అనమాట.
సో ద పాయింట్ ఈజ్ ఇలాంటి వెన్ డయాగ్రామ్స్ మీద విల్ హ్యావ్ జనరల్లీ 1 or 2 క్వశ్చన్స్, నో డౌట్ 1 or 2 క్వశ్చన్స్ జనరల్గా డిపెండింగ్ ఆన్ ద వెయిటేజ్. కొన్నిసార్లు ఇవ్వరు, బట్ వన్స్ దిస్ ఈజ్ గివెన్ అది ఇవ్వరు, అది ఇస్తే ఇది ఇవ్వరు, కొన్నిసార్లు రెండు ఇవ్వచ్చు. దట్ ఈజ్ సో దిస్ ఈజ్ వాట్ యువర్ ద సిలబస్ దట్ ఈస్ regarding your Venn diagrams, right? Coming to the case now, problem based on clocks, calendars and age, right? Age is nothing but okay, and so a little bit logical enough. Okay, ఈ క్లాక్స్ కొంచెం మొత్తం రీజనింగ్ పార్ట్లో, ఆర్ యూ కెన్ సే ఇది అర్థమెటిక్ పార్ట్ అని కాదు, రీజనింగ్ బేస్డ్, రైట్? సో ఇక్కడ చూస్తే మీరు చూడండి, ఇక్కడ దర్ ఈజ్ లాజికల్ రీజనింగ్, నెంబర్ సిరీస్ కోడింగ్, డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్ టిల్ హియర్, అండ్ ఇక్కడ వరకు దర్ ఈజ్ యూ హ్యావ్ ద రీజనింగ్ పార్ట్, అండ్ ద రెస్ట్ ఆఫ్ దెమ్ జస్ట్ అబ్జర్వ్. దట్ ఈస్ మొత్తం అంతా కూడా మ్యాథమెటిక్స్ ఎక్కువగా ఉంది, రైట్? దట్ ఈస్ నౌ అండర్స్టూడ్, రైట్? సో ఇక్కడ క్లాక్స్, క్యాలెండర్ సపరేట్గా ఇచ్చారంటే నో డౌట్ it is separate, weightage is there. So they may ask from clocks నుంచి కనీసం 2 క్వశ్చన్లు వస్తాయి, 3 వచ్చిన ఆన్సర్ కోరుస్తుంది. సో ఈవెన్ క్యాలెండర్స్ నుంచి డెఫినెట్లీ మినిమం టు మ్యాక్సిమం దట్ ఈస్ 1 or 2 I can say, రైట్? సో క్యాలెండర్స్లో, క్లాక్స్లో అడగడానికి చాలా ఉన్నాయి, ఎందుకంటే రోజు మనం క్లాక్స్, క్యాలెండర్స్ రోజు అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కాబట్టి. ఓకే, క్యాలెండర్స్, రైట్? సో క్యాలెండర్స్లో చాలా వెరైటీస్ ఉంటాయి. మీరు జనరల్గా క్యాలెండర్స్లో చాలామంది కోడ్స్ నేర్చుకుంటూ ఉంటారు, ఇయర్ కోడ్స్, మంత్ కోడ్, అదేదో నేర్చుకొని అదే నాకు వచ్చేసింది, ఇంకా మీకు వేరే దానికోసం అవసరం లేదని అడుగుకుంటారు. అది వన్ ఆఫ్ ద మోడల్ ఇన్ 9 మోడల్స్, 9 మోడల్స్ అదొకటి, మిగతా అన్నిటికీ అది పనికిరాదు. అలాంటప్పుడు అనవసరంగా చదవడం, అదంటే నేర్చుకోవడం వేస్ట్ అనమాట. కాన్సెప్ట్ నేర్చుకుంటే రైట్ అన్ని 9 వెరైటీలు వచ్చేయాలి. 1 నిమిషం లేట్ అయినా మనకి రావాలి అంతే తప్ప, ఇక్కడ మనకి కరెక్ట్గా తెలియాలంతే, కరెక్ట్గా రావాలి. ఇక్కడ టైమ్ ఈజ్ నాట్ ద కన్స్ట్రెంట్ ఫర్ యూ. ఇది గ్రూప్ 1, గ్రూప్ 2 వాళ్ళకి మీకు 120 క్వశ్చన్స్ ఇచ్చి 120 మినిట్స్ ఇస్తున్నారు. 1 మినిట్ అంటే చాలా ఎక్కువ మనకి. మామూలుగా ఇదే బ్యాంక్ ఎగ్జామ్స్ అయితే 36 సెకండ్స్. ఓకే, వాళ్ళతో పోల్చుకుంటే మీకు డబుల్ టైం ఇచ్చినట్టే లెక్క. కాబట్టి మీరు టైం మాకు తక్కువ ఉందని అనుకోవద్దు. ఫాస్ట్గా చదువుతూ ఫాస్ట్గా చేయడం అనేది తెలియాలి తప్ప, రైట్? సో రైట్గా, అక్యురేట్గా ఉండాలి తప్ప మీరు టైం గురించి ఆలోచించాల్సిన పని లేదు. నౌ దిస్ క్యాలెండర్, ద క్యాలెండర్ వాట్ ఐ సెడ్, 9 out of 9 వెరైటీస్ ఆఫ్ క్వశ్చన్స్ will be there, right? Can anybody say there is a 2000 year is a leap year or normal year? Anybody? 2000 year is a leap year or normal year? Right? You can give the answer, right? Whether 2000 is a leap year or normal year, right? You can give the answer, right? So maybe minimum side I can interact with you. So 2000 year is a leap year or normal year, right? సో మీకు తెలిసినందరూ చెప్పండి చాలు, రైట్? తెలియకపోతే నో నీడ్ టు వరీ అబౌట్ దట్ వన్, రైట్? హియర్ ఎస్, నార్మల్ ఇయర్, దట్ ఈస్ 2000th ఇయర్ ఈజ్ అ నార్మల్ ఇయర్. ఓకే, అనంత్ సేస్ ఇట్ ఈస్ అ లీప్ ఇయర్. ఓకే, ఈవెన్ అంజలి సేస్ ఇట్ ఈస్ అ లీప్ ఇయర్, రైట్? గుడ్. ఓకే, దట్స్ ఫైన్, రైట్? ఇప్పుడు అండ్ స్టిల్ మోర్, దట్ ఈస్ ఎనబడి సేస్ ఎస్ సార్ లీప్ ఇయర్, దట్స్ ఇట్. ఓకే, గుడ్, రైట్? వెరీ గుడ్. 2000th year is actually it is a leap year only, right? So no doubt it is a leap year. Fine. నా పాయింట్ ఏంటంటే 2000 year is a leap year. ఓకే, ఇప్పుడు వాట్ అబౌట్ 4000th year? ఎనీబడి? ఇప్పుడు చెప్పు, ఎనీబడి? 4000th year is a leap year or normal year? 4000th year. Anybody? Anand says it is. Yeah, what Anand? Leap year? Anand says it is leap year. Anybody?
మీరు చాట్ జీపీని అడుగుతారా, గూగుల్ని అడుగుతారా? రైట్. 4000 ఇయర్ ఇస్ నాట్ ఎ లీప్ ఇయర్. ఓకే, అది లీప్ ఇయర్ కాదనమాట. ఎవ్రీ 400th ఇయర్ ఇస్ ఎ లీప్ ఇయర్ తెలుసు అందరికీ. ఇది ఒకటి తెలుసు అనమాట. అంటే ఆల్రెడీ మీరు గ్రూప్ 1 ప్రిపరేషన్ ఉన్నారు కాబట్టి చెప్తున్నా. ఆల్రెడీ మీరు చాలా ఉన్నారు కాబట్టి కొంత నేర్చుకుని ఉంటారు. దర్ ఈజ్ ఎవ్రీ మల్టిపుల్ ఆఫ్ 400 ఈజ్ ఎ లీప్ ఇయర్. బట్ ఈవెన్ 4000th ఇయర్ ఇస్ ఏ 2000th ఇయర్ ఈజ్ ఏ 400 మల్టిపుల్ కాబట్టి లీప్ ఇయర్ అనుకుంటాం. బట్ 4000th ఇయర్ ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్ అనమాట. ఓకే, అందుకని గ్రిగోరియన్ క్యాలెండర్ అన్నారు. దీన్ని గ్రిగోరియన్ క్యాలెండర్ పేరు మనం నేర్చుకుంటాం కదా, దాని పేరు గ్రిగోరియన్ క్యాలెండర్. వై ఇట్ కమ్స్, రైట్, దీని రీజన్ తర్వాత నేర్చుకుందాం. అలాగే మనం కాన్సెప్ట్ అనేది బ్యాక్గ్రౌండ్ నేర్చుకుంటే ఇలాంటి అన్నిటికీ ఈ కెనాట్ గివ్ ద రాంగ్ ఆన్సర్స్ అనమాట. రైట్. సో దిస్ ఈజ్ వాట్ ఐ మీన్ టు సే. కొన్ని టెక్నిక్స్ మనకు తెలుస్తాయి కానీ బట్ నాట్ ఆల్వేస్ ఇట్ ఈస్ ట్రూ. రైట్. సో నౌ లెట్ మీ గో విత్ ద క్లాక్స్. క్లాక్స్ ఆల్సో దర్ ఈజ్ ఏ గుడ్ థింగ్ ఈజ్ క్లాక్స్. చాలా షార్ట్ కట్స్ ఉంటాయని మీరు అనుకుంటారు కానీ షార్ట్ కట్స్ కంటే దర్ ఈజ్ వీ కాంట్ గో. కొన్నిసార్లు యుల్ హ్యావ్ డిఫరెంట్ స్టైల్ ఆఫ్ క్వశ్చన్స్. ఇప్పుడు అన్నీ మారిపోయినాయి టోటల్గా. మీ టైం ఎంత వేస్ట్ చేస్తామా అనే ఉద్దేశంతో ఎగ్జామ్లో ఉన్నాడు. ఎంత టైం వీళ్ళు దే కెన్ స్పెండ్. వెదర్ మీరు తెలియకుండా మీకు దీంట్లో సిలబస్ కాకుండా ఇంకోటి దెర్ ఈజ్ అనదర్ ఇన్విజిబుల్ సిలబస్, నథింగ్ బట్ టైం మేనేజ్మెంట్. ఎంత టైంలో చేస్తాము, ఎంత టైం దానికి పెట్టాలి అనేది వెరీ ఇంపార్టెంట్. రైట్. అందుకు సో ద ఎగ్జామినర్స్ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. నా మీ పేపర్స్ చూస్తే చాలా డిఫరెంట్గా ఇచ్చారన్నమాట పేపర్స్, అందుకని చెప్తున్నాను. సో బీ కాషియస్. ఈ క్లాక్స్ అనేది దర్ ఈజ్ 1 స్టాండర్డ్ ఫార్ములాతో మనం చేసేయచ్చు. బట్ క్లాక్స్లో చాలా క్వశ్చన్స్, ద స్టాండర్డ్ క్వశ్చన్స్ విల్ కమ్ ఇన్ దిస్ వన్. దట్ ఈజ్ హౌ మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్ విల్ కోయిన్సైడ్ బిట్వీన్ 1 and 2. 1, 2 మధ్య ఏ టైంలో ఈ 2 కోయిన్సైడ్ అవుతాయని. 180 degrees ఎలా ఉంటాయి, 90 degrees ఎలా ఉంటాయి, స్లో అండ్ ఫాస్ట్, ఇలాగా చాలా దట్ ఈస్ ద సిలబస్ ఈజ్ మోర్ ఇన్ దర్ కాన్సెప్ట్స్ ఆర్ మోర్ ఇన్ క్లాక్స్. రైట్. సో అది కొంచెం ఎలాబరేట్గా చదువుకోవాలి మీరు. రైట్. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఒక ఫార్ములా నేర్చుకుంటే కుదరదు. అక్కడ ఈ క్యాలెండర్స్లో కూడా ఒక పద్ధతి నేర్చుకుంటే కుదరదు, చాలా నేర్చుకోవాలి. రైట్. అండ్ నౌ కమింగ్ టు ద కేస్ ఆఫ్ నెంబర్ సిస్టమ్ అండ్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. Okay, that is now the real arithmetic started, right? So arithmetic part starts with number system. మీరు ఏ బుక్లో చూసుకున్నా దర్ ఈజ్ నెంబర్ సిస్టమ్ అనేది దర్ ఈజ్ ఒరిజినల్ బేసిక్గా ఉండాలి. బట్ అంటే జనరల్ నెంబర్ సిస్టమ్ మామూలుగా మీరు బ్యాంక్ ఎగ్జామ్స్కి వెళ్తే బ్యాంక్ ఎగ్జామ్స్లో ఉండదన్నమాట నెంబర్ సిస్టమ్ అనేది. బట్ వెన్ కమ్ టు ఎస్ఐ, కానిస్టేబుల్స్, ఎస్ఎస్సి వాటికి వెళ్ళినప్పుడు యూ కెన్ సీ నెంబర్ సిస్టమ్. Right. And the beauty of number system is that అసలు మన number system పేరేంటి? Which number system we are using? Anybody? Which number system we are using? మన తెలుగులో సంఖ్యా వ్యవస్థ అంటాం, సంఖ్యా వ్యవస్థ అని అంటాం. సంఖ్యా వ్యవస్థ, ఆ సంఖ్యా వ్యవస్థ ఏ సంఖ్యా వ్యవస్థ మంది? సంఖ్యామానం అంటాం. మానం అంటే కొలత. దట్ ఈజ్ సో ఎనీబడి దట్ ఈస్ సో దట్ ఈజ్ అ నెంబర్ సిస్టమ్. మన నెంబర్ సిస్టమ్ పేరు డెసిమల్ నెంబర్ సిస్టమ్. కంప్యూటర్ నేర్చుకునేదేమో ఇట్ ఈజ్ బైనరీ సిస్టమ్. దానికి 0, 1 తప్ప ఏం తెలియదు. మీ ఏఐకి 0, 1 తప్ప ఏం తెలియదు. బట్ కమింగ్ టు ద కేస్ ఆఫ్ వీ నో ఫ్రమ్ 0 to 9. మన బ్రెయినే దానికంటే గొప్పది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఓకే. అండ్ దట్ ఈస్ వాట్ నెంబర్ సిస్టమ్ హ్యావ్ సో మెనీ క్వశ్చన్స్. రైట్. అసలు నెంబర్ సిస్టంలో ద మెయిన్ పార్ట్ ఈజ్ ద ప్రైమ్ నెంబర్స్ అని అంటారు. ఆ ప్రైమ్ నెంబర్స్ అని ఎందుకన్నారు అనేది మీకు తర్వాత అర్థమవుతుంది. ప్రైమ్ నెంబర్స్ అంటే మనకు ఒక చిరాకు అనమాట. అది దాంతో డివిజిబిలిటీ రాదు, దాంతో మల్టిప్లికేషన్ రాదు, ఇలాంటి మనకు ఉంటాయి. కానీ బట్ ఇన్ జనరల్ హౌ నెంబర్ సిస్టమ్ దట్ ఈజ్ ఎనీ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్ ఇన్ జస్ట్ ప్రైమ్ నెంబర్స్లో చెప్పేయచ్చు అనమాట. సో ఏదైనా ప్రైమ్ నెంబర్లో చెప్పే ఇది అద్భుతమైన కాన్సెప్ట్ అనమాట. రైట్. సో ఇది యాక్చువల్గా 3 square is 9, 9 2s are 18. 18 అనే నెంబర్ని నేను ప్రైమ్ నెంబర్స్ రూపంలో సింపుల్గా రాసేసాను. రైట్. దట్ ఈస్ ఎనీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్ ఇన్ దిస్ వన్. అలాగా
అలా అలా నేర్చుకున్నప్పుడు దీంట్లో ఎన్నో రకాలు బయటపడతాయి అన్నమాట. సో దర్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ఎంటైర్ యువర్ దర్ ఈజ్ అర్థమెటిక్ ఈజ్ దిస్ వన్. ఎనీ నెంబర్ కెన్ బి రిటన్ ఇన్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్లో రాయొచ్చు. ఓకే, అలాగా అందుకు దే హ్యావ్ గివెన్ దిస్ సిలబస్, రైట్. ద రైట్ ఒక మనం చిన్నప్పుడు మార్క్స్ కోసం ప్రయత్నించాం తప్ప వి డింట్ లెర్న్, వి డింట్ గెయిన్ నాలెడ్జ్ గెయిన్ చేయలేం, రైట్. ఇప్పుడు మీరు చాలా యూ కెన్ ఫీల్ వెరీ మచ్ హ్యాపీ వన్స్ యూ లెర్న్ నెంబర్ సిస్టమ్, రైట్. అండ్ కమింగ్ టు ద కేస్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్. ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ నేను లాస్ట్ సిలబస్లో చెప్పాను, అంతకుముందు చెప్పాను, రైట్. ఐఎమ్ సేయింగ్ ఫ్రమ్ సిన్స్ 5 years when the syllabus is given like this. ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అంటే ఏం లేదు, ఇట్ ఈస్ ఓన్లీ జస్ట్ ascending order and descending order, ascending order, descending order, that's all, రైట్. మరి ఆ ascending order, descending order వేటికి సంబంధించింది అని అంటే, సో దెర్ ఆర్ సో మెనీ కేసెస్. నెంబర్స్ కెన్ బి డెసిమల్ ఫామ్లో చెప్పొచ్చు, ఫ్రాక్షన్స్ ఫామ్లో చెప్పొచ్చు, రేషియోస్లో చెప్పొచ్చు, అండర్ రూట్లో చెప్పొచ్చు, రైట్. అంటే అండర్ రూట్ ఈజ్ నథింగ్ బట్ సో స్క్వేర్ రూట్లో చెప్తాం కదా, అలాగనమాట. సో దెర్ ఆర్ సో మెనీ కేసెస్ వేర్ వీ కెన్ ఎక్స్ప్రెస్ ద నెంబర్స్. అలా ఉన్నప్పుడు అవి ఎలా ఉన్నాయి, వాటి మ్యాగ్నిట్యూడ్ ఎలా ఉన్నాయని చెప్పడమే, రైట్. ఇఫ్ నెంబర్స్ దట్ ఈస్ జనరల్లీ, రైట్, అవుట్ ఆఫ్ 11 and 15 విచ్ ఈజ్ బిగ్గర్ అంటే 15 బిగ్గర్ అని చెప్తాం. కానీ వన్స్ ఇట్ బికమ్స్ ఫ్రాక్షన్ 1/11, 1/15 ఏది పెద్దది అని అంటే అప్పుడు మరి చిన్నది ఏది డినామినేటర్ అది పెద్దది అంటాం. ఇప్పుడు ఇది పెద్దది అయిపోయింది అలాగా. సో ఇలాంటివన్నీ ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ మారిపోతూ ఉంటాయి. హైయెస్ట్, స్మాలెస్ట్, దట్ ఈజ్ అండ్ the middle one, which is the middle one adugaru. Okay, so this one good thing, what our basics are needed, basics kaval, right. And coming to the next part, that is the 7th one, that is ratio, proportion and variations, right. Ratio, proportion and variations. Anybody that is so here I think the root of entire arithmetic is lies in ratio, proportion, రైట్. ద బేస్ అనేది మీరు మీ నెంబర్స్కి బేస్ అన్నప్పుడు, నెంబర్ సిస్టమ్ అయినప్పుడు మీ డైలీ క్యాలిక్యులేషన్స్ అన్నిటికీ బేస్ ఏంటి అని అంటే యువర్ డైలీ మ్యాథ్స్, రోజు మ్యాథ్స్. అమ్మ ఇంట్లో వంట చేస్తూ ఉంటుంది, ఆ ఉన్నంత మ్యాథమెటిషియన్స్ ఇంకెవరు ఉండరు అన్నమాట. షీ ఈజ్ ఎ గుడ్ మ్యాథమెటిషియన్, రైట్. పాల్లో ఎంత వేస్తే ఆ చక్కెరకి ఆ తీపి కరెక్ట్గా అలాగే వస్తుంది. 5 లీటర్లకు ఎన్ని పోయాలి, పొంగల్ చేయాలంటే ఏం చేయాలి, ఆ బెల్లం అరకిలో వేయాలా, కిలో రైస్కి అరకిలో వేస్తే బాగుంటుందా, పావు వేస్తే బాగుంటుంది, ఇలా ఎవ్రీథింగ్ ఈజ్ దట్ ఈస్ వాట్ యువర్ రేషియో ప్రపోర్షన్స్. సో అదనమాట. మీరు బయట మార్కెట్కి వెళ్తారు, దట్ ఈజ్ కొనుక్కుంటారు. 3 కాయలు మామిడికాయలు ఏమో ఆల్మోస్ట్ అయిపోతుంది. 3 కాయలు అంటే 200 అండి. ఇక్కడ 3 కాయలు ఇప్పుడు 200, జస్ట్ చిన్న కాయలు 200 అంట. మరి 3 కాయలు 200 అయితే అర డజన్ కాయలు ఎంత, హాఫ్ డజన్ ఎంత, 3 కాయలు 200 అంటే హాఫ్ డజన్ ఎంత, దట్ ఈజ్ రైట్ 400, రైట్. దట్ ఈజ్ 400. అయితే ఇవి మీకు కావాల్సిన బేసిక్ దట్ ఈజ్ రేషియో, ప్రపోర్షన్, వాట్ జనరల్లీ పీపుల్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ, జనరల్గా ఎగ్జామినర్స్, రైట్. అయితే ఇప్పుడు కొంచెం దే ఆర్ గోయింగ్ లిటిల్ బిట్ మ్యాథమెటికల్గా వెళ్తున్నారు. అండ్ దిస్ ఈజ్ వాట్ ద వర్డ్, దట్ ఈస్ ద వేరియేషన్స్. అది ఆ వేరియేషన్ అనేది, వేరియేషన్స్ ఆర్ నథింగ్ బట్ దట్ ఈస్ వీ సే దట్ వన్ ఇన్వల్యూషన్స్ అంటాం, కన్వల్యూషన్స్ అండ్ ఇన్వల్యూషన్స్ అంటాం, రైట్. నథింగ్ బట్ డైరెక్ట్ ప్రపోర్షన్స్ అండ్ ఇండైరెక్ట్ ప్రపోర్షన్స్. దీని మీద ఇంతవరకు క్వశ్చన్ రాలా, బట్ యు నో దట్ వన్, దట్ ఈజ్ వన్స్ కాన్సెప్ట్ ఈజ్ లర్న్. సో చాలా సింపుల్గా చెప్పేస్తారు, 2 ఉంటాయి అంతే. ఆ రెండింటిని how we do that one is so the ratios, if the ratios are equal, they are called direct proportions. If 2 variables are multiplied, then it is called indirect proportion, inverse proportion అని చెప్తా ఉంటాం, రైట్. దట్ ఈస్ we do that one, రైట్. దట్ ఈస్ బట్ ఎంటైర్ మీ దీని మీద పట్టు దొరికితే అంత ద నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్, పర్సంటేజ్, సింపుల్ అండ్ కాంపౌండెంట్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి మీకు. దీని మీద పర్ఫెక్షన్ ఉండాలి. ఓకే, దట్ ఈస్ the next one. There is central tendencies, I can say, right. ఇక్కడ I can go with now, just observe. అంటే ఇది చెప్పాం కాబట్టి రేషియో ప్రపోర్షన్ తెలిస్తే
One of the other way is percentages. Other form of ratio proportion percentage. 1:4 అని రాస్తాం రేషియోని. దాన్నే మళ్ళీ నేను పర్సంటేజ్ రూపంలో రాయాలంటే దర్ ఈజ్ అనదర్ మెథడ్, దర్ ఈజ్ ఫ్రాక్షన్ ఈజ్ 1/4 into 100, nothing but what? It is 25%. ఇలాగ 1:4ని 1/4, దట్ ఈజ్ నథింగ్ బట్ 25%. పర్సంటేజ్ రూపంలో దెన్ అగైన్ దర్ ఇస్ సబ్జెక్ట్ ఈజ్ నాట్ డిఫరెంట్, దాన్ని చెప్పే భాష మారింది అంతే. కాన్సెప్ట్ ఈజ్ ఐ హ్యావ్ టు గో టు రైల్వే స్టేషన్ ఫ్రమ్ అశోక్ నగర్. ఇంగ్లీష్లో చెప్పాను. నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అశోక్ నగర్ నుండి, తెలుగులో చెప్పాను. అంతే కాన్సెప్ట్ ఈజ్ సేమ్, బట్ వేరే భాషలో చెప్పాను, ప్యాటర్న్ మారింది అంతే, దట్స్ ఆల్ రైట్. అలాగా పర్సంటేజ్ నథింగ్ బట్ ద సేమ్, అన్నీ మళ్ళీ రిపిటేషన్స్ ఉంటాయన్నమాట. సో దీస్ టూ ఆర్ దట్ ఈస్ వన్స్ యూ లెర్న్ బోత్ ఆఫ్ దెమ్, ఇంకా మిగతా అన్నీ కూడా చాలా సింపుల్ అయిపోతాయి. అండ్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్ అనదర్ థింగ్. అండ్ my advice is don't learn compound interest what you are seeing in the యూట్యూబ్లో చెప్పిన ఆ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అలా చేయొద్దు. సో ద బెస్ట్ వే విల్ లెర్న్ దట్ వన్, రైట్. చాలా బెస్ట్ వే మనం చేస్తాం మన క్లాసెస్లో. బీ కాషియస్. మీరు నేర్చుకున్నంత వరకు మీరు వేస్ట్ చేసుకోవద్దు, బట్ డోంట్ బి డీవియేటెడ్ ఫ్రమ్ అవర్ ప్రొసీజర్స్, రైట్. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్, ఇది దట్ మీన్స్ ఆల్మోస్ట్ ఈ రేషియో ప్రపోర్షనల్ ప్రాఫిట్ అండ్ లాస్ వీటి మీద దాదాపు అరౌండ్ ఐ కెన్ ఎక్స్పెక్ట్ మినిమమ్ 10 to 15 క్వశ్చన్స్ ఫ్రమ్ దిస్ ఏరియా. రేషియో ప్రపోర్షన్ వేరియేషన్ పర్సంటేజ్, దట్ ఈస్ సింపుల్ కాంపౌండ్ ప్రాఫిట్ అండ్ లాస్, రైట్. నాట్ లెస్ దాన్ 15 ఆల్సో ఐ కెన్ సే. 15 to 20 కూడా ఉండొచ్చు క్వశ్చన్స్. అంటే మనకు 60 కదా. సో అవుట్ ఆఫ్ దిస్ 120 క్వశ్చన్స్ వీ విల్ హ్యావ్ ఓన్లీ 60 ఫ్రమ్ దిస్ పార్ట్, ద అదర్ 60 ఈస్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సంథింగ్ లైక్ దట్, రైట్. ఆ 60లో విల్ హ్యావ్ ఇన్ని ఉంటాయి అన్నమాట. సో మీరు నేను ఎస్ఎస్సికి వెళ్తున్నాను లేకపోతే మీరు వేటి కింద ప్రిపేర్ అయ్యేటప్పుడు దట్స్ ఫైన్, బట్ దట్ ఈస్ యాడెడ్ అడ్వాంటేజ్. కానీ నేను గ్రూప్ 1కే గ్రూప్ 2కే చదవాలన్నప్పుడు బేస్ కాన్సెప్ట్స్ పర్ఫెక్ట్ ఉండాలి, ఫౌండేషన్ పర్ఫెక్ట్ ఉండాలి, రైట్. ఫౌండేషన్ పర్ఫెక్ట్ ఉండాలి అంటే ఐ మీన్ టు సే షార్ట్ కట్స్ వాడచ్చు, కానీ షార్ట్ కట్స్ బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ తెలియాలి, రైట్. అండ్ యు సే దట్ ఈస్ జస్ట్ అబ్జర్వ్. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు సిన్స్ వీఆర్ ఇన్ దిస్ వన్, ఐ కెన్ సే లెట్ us go with one point. సో రేషియో, కంబైనింగ్ ఆఫ్ రేషియో, రైట్. ఒకసారి ఎనీబడి దట్ ఈస్ ఇఫ్ యూ లెర్న్ దట్ వన్, రైట్, యూ కెన్ కంబైన్ ద రేషియో, right. We'll combine the ratio and then see this one. Ratio combination, that is, so suppose A is to B, suppose it is 2:3, and B is to C, it is suppose it is 3:5. What is A is to B is to C? A is to B is to C anta? That is, you know that is మామూలుగా ఇది బేసిక్ క్వశ్చన్ కాబట్టి 2:3, and you will write that is 3:5 here. Now ఇప్పుడు మీరు the first step, that is you may think that it is 2 3s are 6, 3 3s are 9, and 3 5s are 15. ఇది రాసిన తర్వాత అగైన్ that is 3 2s are, 3 3s are, and 3 5s. ఇది రాస్తున్నారు, మీరందరూ ఇది చేస్తుంటారు. నో డౌట్ యూ మస్ట్ హ్యావ్ డన్ లైక్ దిస్, రైట్. సో ఇప్పుడు నేను ఐ కాంట్ వెయిట్ ఫర్ యువర్ రిజల్ట్, రైట్. మీ లోపల మీరు ఇవ్వండి. బట్ పాయింట్ ఈజ్, ఇలా షార్ట్ కట్ నేర్చుకునేటప్పుడు అసలు ఈ స్టెప్ అవసరమా? 6:9:15 అనేది తెలుసుకోవాలి. అంటే అసలు ఏం చేస్తున్నాం, కంబైన్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాం? ద క్వాంటిటీ షుడ్ బి ఈక్వల్, దట్ ఈజ్. సో రెండు ఈక్వల్గా ఉంటే డైరెక్ట్లీ యూ కెన్ కంబైన్. దాని గురించి ఆలోచన, డైరెక్ట్గా ఆన్సర్ 2:3 అని చెప్పాలి. కానీ షార్ట్ కట్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే దట్ ఈస్ యూ డూ దిస్ వన్, దట్ ఈస్. సో మన బ్రెయిన్ కాన్సెప్ట్స్ లేకుండా ఓన్లీ షార్ట్ కట్స్కి వెళ్ళినప్పుడు వీ కాంట్ జడ్జ్ సమ్ క్వశ్చన్స్ వెదర్ వేయాలా వద్దా అనేది ఆలోచించాలంటే యూ షుడ్ లెర్న్ కాన్సెప్ట్స్. ఓకే,
అలా be cautious while doing that. And now so this is what I mean to say. So concept based shortcuts నేర్చుకోవాలి. Once you learn that one, that is fine. Okay. Okay, now let me go with the other one, that is central tendencies, right? That is central tendencies. ఓకే, ఇది ఒకటి దట్ ఈస్ మీన్ మీడియన్ మోడ్. మనం చిన్నప్పుడు 10th క్లాస్లో ఏం చదువుకున్నామో అది చాలు ఇది. సో నాట్ మోర్ దాన్ దట్ వన్, దట్ ఈస్ మీన్ మీడియన్ మోడ్, రైట్? సో వీ కెన్ లెర్న్ దట్ ఈస్ మీన్ సెంట్రల్ టెండెన్సీస్, దట్ ఈస్ మీన్ మీడియన్ మోడ్. Mean median mode, that is including weighted mean, right? Mean median mode nothing but ఈ మీన్ ఏదైతే ఉందో nothing but it is your average. మీరు నేర్చుకునే యావరేజ్, రైట్? యావరేజ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా, అవే అనమాట. యావరేజ్ మళ్ళీ మీకు యూ విల్ హ్యావ్ దట్ వన్, మేబీ ఇచ్చారో లేదు తెలియదు, బట్ పాయింట్ ఈజ్ మేబీ అది మాట్లాడడం, ఎందుకంటే ఇది యావరేజ్ అని చెప్పేసాం కదా, రైట్? సో యావరేజ్లో యూ విల్ హ్యావ్ దట్ వన్. మీడియన్, it is nothing but the central part of that one, and the mode, the most fashionable, that is ఎక్కువ ట్రెండ్ దేనికి ఉంది ఎక్కువ అన్న టైప్లో, దట్ ఈస్. సో ఇది కొంచెం లిటిల్ బిట్ స్టాటిస్టికల్ డేటా తీసుకొని చేయాల్సి వస్తుంది అనమాట. ఇది 10th క్లాస్లో మీరు పాస్ అయింది కూడా, ఇఫ్ యూ సీ దట్ వన్ బేస్ 10th క్లాస్లోనే ఉంటాయి ఇవన్నీ కూడా, నథింగ్ మోర్ దాన్ దట్ వన్, రైట్? అంతకంటే ఎక్కువగా వెయిటెడ్ మీన్ అనగానే అదేదో అనుకుంటారు. వెయిటెడ్ మీన్ అంటే నథింగ్ బట్, రైట్? సో ఇప్పుడు చెప్పండి మామూలుగా ఎవ్రీవన్, దట్ ఈజ్ దర్ ఈజ్ అ క్లాస్. ఒక క్లాస్లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఉన్నారు కదా, ఒక సపోజ్ గర్ల్స్, రైట్? సో బాయ్స్ యావరేజ్ మార్క్స్ ఈజ్ 60 మార్క్స్, రైట్? అండ్ గర్ల్స్ యావరేజ్ మార్క్స్ ఈజ్ 40 మార్క్స్ అనుకుందాం కాసేపు. వీళ్ళేమో ఆర్ 80 మార్క్స్, పుట్ ఇట్ యాజ్ 80 మార్క్స్, అంటే లెట్ ఇట్ బి 80 మార్క్స్. సో if boys average is 60 marks and girls average is 80 marks, then what is the average marks of the entire class? ఇది 80 అయితే అప్పుడు average marks of entire class ఎంత ఉంది? How much it could be? Can you give the answer? Can you give the answer? Right? Can you give the answer for this one? 60 and 80 boys and girls average అయినప్పుడు what could be the average, right? So what could be the average? Can anybody? Right? సో ద పాయింట్ ఈస్, మీరు 70 అనుకుంటారు కానీ అది 70 కాదనమాట, రైట్? సో యూ థింక్ దట్ ఈస్ 70, బట్ ఇట్ ఇస్ నాట్ సో, రైట్? ఓకే, మేబీ యూ థింక్ దట్ ఇట్ ఈస్ 70. గుడ్ నిశ్చిత, దట్ ఈస్ గుడ్. అండ్ యూఆర్ ట్రైంగ్. ముందైతే ఆన్సర్ చెప్పడం అనేది వెరీ ఇంపార్టెంట్. తప్పో రైట్ చెప్పేసేయాలి, రైట్? అది అలాగా. సో దట్ ఈస్ ఫుల్లా అది చెప్పేస్తే ఇది కాదు అని తెలుస్తుంది. మరి ఎందుకు కాదు, ఏంటి కాదు అని అంటే, ఎంతమంది ఉన్నారు బాయ్స్? ఈక్వల్గా ఉంటే మీరు చెప్పినట్టు కరెక్టే. బాయ్స్ ఉన్నది 99 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు, ఓన్లీ 1 గర్లే ఉంది. అప్పుడు ఎలా చెప్తాము? చెప్పలేము అన్నమాట. దట్ ఈస్ డిఫరెంట్ ఆన్సర్స్. ఓకే, దిస్ ఈజ్ వాట్ ద వెయిటెడ్ ఏముంది ఇక్కడ, వెయిటెడ్ మీన్ అన్నారు కదా, అదే. దట్ ఈస్ నాట్. సో వాళ్ళ వెయిట్ని బట్టి డిసైడ్ అవుతుంది తప్ప, రైట్? వాళ్ళ ఎంతమంది ఉన్నారు, ఎక్కువ మంది బాయ్స్ ఉంటే దట్ ఈస్ ద యావరేజ్ టిల్ టు బాయ్స్ సైడ్. అండ్ ఇఫ్ ఎక్కువ మంది గర్ల్స్ ఉంటే యావరేజ్ టిల్ టు గర్ల్స్ సైడ్ అటు వెళ్తుంది అన్నమాట, అంతే. సింప్లీ దట్ ఈస్. అందుకని సెంట్రల్ టెండెన్సీస్ అన్నారు. ద వర్డ్ సెంట్రల్ టెండెన్సీస్, ఆ సెంట్రల్ పార్ట్ అటు మూవ్ అవుతుందా ఇటు మూవ్ అవుతుందా అనేది చూస్తాం. దట్ ఈస్ ఓకే. దిస్ ఈజ్ ద కేస్. సో కొంచెం స్టాటిస్టికల్ కాదు, దట్ ఈస్ ఇఫ్ యూ లెర్న్ దిస్ వన్ ఇన్ ఎ నార్మల్ ఫ్యాషన్, దట్ ఈస్ కొంచెం దట్ ఈస్ ఇఫ్ యూ డూ దిస్ వన్ విత్ యువర్, అంటే ఏదో డేటా దొరికింది కదా అని చెప్పడం కాదు. సో ఇది కానీ మీరు కానీ కొన్ని మీరు అలవాటు చేసుకుంటే, నో డౌట్ మీరు ఇది కానీ ఈ పార్ట్ మీద మీరు కానీ కొంచెం పట్టు సాధిస్తే, నో డౌట్ యుల్ హ్యావ్, మీరు మీ జాబ్ వచ్చిన తర్వాత యూ విల్ బీ పర్ఫార్మ్డ్ వెల్, అండ్ నో డౌట్ యూ విల్ బీ ఇన్ ద గుడ్ బుక్స్ ఆఫ్ యువర్ దట్ ఈస్ యువర్ సుపీరియర్స్ అన్నమాట, రైట్? సో
డేటా ఇంటర్ప్రిటేషన్ మ్యాథమెటికల్గా కొంచెం కరెక్ట్గా బాగా చేసే వాళ్ళందరూ కూడా దే విల్ బి పోస్టెడ్ ఇన్ సిఎంఓ ఆఫీస్ రైట్. ఇప్పుడు మన ముత్యాల రాజు గారు ఉన్నారు. ముత్యాల రాజు ఈజ్ ద ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ ఇన్ 2002. Now he became the almost just almost secretary to the government like that. Okay. మరి ఆయన హీ పోస్టెడ్ ఇన్ ద సిఎంఓ ఆఫీస్. ఎందుకంటే దట్ ఈస్ హీ గాట్ దట్ ఎబిలిటీ ఫ్రమ్ మ్యాథమెటిక్స్. హీఈస్ ఫ్రమ్ మ్యాథమెటిక్స్. అంటే ఆ మ్యాథమెటిక్స్ ఉన్నదో చేయాలని కాదు, బీటెక్స్ ఉన్నదో మ్యాథమెటిక్స్ అని కాదు. బట్ మీరు సిఎంఓ పోస్ట్కి ఆ సిఎంఓ చీఫ్ మినిస్టర్ ఆఫీస్లోకి మీరు ఎంటర్ అవ్వడానికి అక్కడ అంటే యూ విల్ బికమ్ మీరు ఒక చెప్పాలంటే మొత్తం స్టేట్ అఫైర్స్ అన్నిటికీ యూ విల్ బికమ్ వన్ ఆఫ్ ద మదర్ బోర్డ్ ఆఫ్ ద కంప్యూటర్ అలా అనమాట. సో యూ విల్ బి అంతే డ్రాగ్ చేస్తారు మిమ్మల్ని, అంతే తీసుకెళ్ళిపోతారు, అలా ఉంటారన్నమాట. కొంతమంది దర్ ఈజ్ దోస్ హు ఆర్ ఆర్డీఓస్ మామూలు కలెక్టర్స్గా ఉన్నప్పుడు వాళ్ళు కూడా అలా తీసుకెళ్ళిపోతారు. ఇఫ్ యు ఆర్ పర్ఫెక్ట్ అబౌట్ యువర్ డ్రాఫ్టింగ్ అండ్ యువర్ లాజికల్ స్కిల్స్, మీరు డెఫినెట్గా యూ విల్ బి పోస్టెడ్ విత్ ద ఇమీడియట్ మినిస్టర్స్ అనమాట. సో క్యాబినెట్ మినిస్టర్స్కి ఇమీడియట్గా ఈవెన్ సీఎం మ్యాటర్స్. సో ఇఫ్ దట్ ఈజ్ నాకు తెలిసి మీరు ఆల్ ద పీపుల్ హూ ఆర్ గ్రూప్ 1 ప్రిపేర్ అవుతామని చెప్తున్నా. దెర్ ఈజ్ వన్ బాయ్, దట్ ఈస్ వన్ పర్సన్ దట్ ఈస్ కాల్డ్ ర్యాంకర్ ఇన్ తెలంగాణ. హీ ఈజ్ అ ఆర్ట్ స్టూడెంట్ అండ్ 3 డిప్యూటీ కలెక్టర్స్లో దర్ ఈజ్ 2 టాపర్స్ ఆర్ ఫ్రమ్ ఇద్దరు ఐఐటీన్స్. బట్ దిస్ పర్సన్ ఈజ్ ఫ్రమ్ సోషల్ బ్యాక్గ్రౌండ్ BA. బట్ తను లా చేశాడు. హిస్ డ్రాఫ్టింగ్ స్కిల్స్ ఆర్ గుడ్, పర్ఫెక్ట్ అనమాట. సో దో హీజ్ ఎ 8th ర్యాంకర్ అండ్ దోస్ 2 ఆర్ ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంకర్స్. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు, వాళ్ళకి పెద్ద పోస్టులు ఏమి లేవు వాళ్ళకి. బట్ దిస్ పర్సన్ హ్యాస్ హీ వాజ్ ఏ గవర్నమెంట్లో ఉన్నా వాళ్ళని తీసుకెళ్ళిపోతారు. సో గవర్నమెంట్తో సంబంధం ఉండదు. హీ ద రైట్ పర్సన్ టు డ్రాఫ్ట్ ఎనీథింగ్ అన్నప్పుడు వాళ్ళని తీసుకెళ్ళిపోతారు అంతే. అది ఏ గవర్నమెంట్ అయినా గుర్తుపెట్టుకోండి, రైట్. సో అన్బయాస్డ్గా ఉంటారు టోటల్గా. మీరు ఇలాంటి నేర్చుకుంటే నాట్ ఓన్లీ ఫర్ గ్రూప్ క్వాలిఫై అవ్వడానికి కాదు, తర్వాత నెక్స్ట్ మీ జాబ్ చేసేటప్పుడు యూ విల్ హ్యావ్ గుడ్ థింగ్ దట్ ఈస్ రైట్. సో యూ విల్ మీరు నాకు చాలా అంటే ఐ హ్యావ్ సో మెనీ కనెక్షన్స్ అండ్ ఐ నో పీపుల్ హూ ఆర్ ఏబుల్, దట్ ఈస్ ఎఫిషియంట్ పీపుల్ ఉంటారు, వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటారండి. ఓకే, సో బీ confident for that one. Now let us come to the case of ఇంకేంటది, దట్ ఈస్ పవర్ అండ్ ఎక్స్పోనెంట్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, HCF, LCM. ఇది నెంబర్ సిస్టమ్ ఎప్పుడైతే నేర్చుకుంటామో పవర్ అండ్ ఎక్స్పోనెంట్స్ అన్నీ కూడా విల్ డూ దట్ వన్. స్క్వేర్ రూట్స్, ఇది కొంచెం స్క్వేర్ రూట్స్ వాటి ఎడిషన్స్ అన్నీ, ఇది ప్యూర్లీ లిటిల్ బిట్ మ్యాథమెటికల్, రైట్. అండ్ క్యూబ్ రూట్స్, HCF and LCM విల్ లెర్న్ దట్ వన్ ద నెంబర్ సిస్టమ్ ఓన్లీ అండ్ వీ కనెక్ట్ దట్ వన్ హియర్ ఆల్సో. సో ఒకసారి నేర్చుకుంటే ఇవన్నీ కూడా అయిపోతాయి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ లిటిల్ బిట్ వరింగ్ ఈజ్ దిస్ వన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, స్పీడ్ అండ్ డిస్టెన్స్, రైట్. దిస్ ఈస్ గివెన్ గుడ్ థింగ్, దట్ ఈజ్ టైమ్ అండ్ వర్క్, రైట్. ఇది చాలామంది ఈ టైమ్ అండ్ వర్క్ని LCM మోడల్ చేస్తూ ఉంటారు, రైట్. ఐ డోంట్ ప్రిఫర్ LCM మోడల్. వన్స్ యూ లెర్న్ మీరు సరిగ్గా మనం బేసిక్స్ పర్ఫెక్ట్ ఉంటే, రైట్, ఫ్రాక్షన్ మోడల్ ఇస్ ద బెస్ట్ వన్, రైట్. నేను ఐ లెట్ యూ లెర్న్ దట్ వన్. టైమ్ అండ్ వర్క్ని ఏదేదో చేస్తూ ఉంటారు, టైమ్ అండ్ వర్క్ అనే వర్క్ ఎక్కువ చేస్తూ ఉంటారు, ప్రాక్టీస్ గందరగోళం చేస్తున్నారు ఈ మధ్య. యూట్యూబ్లో అందరూ ఇదే చెప్తున్నారు, రైట్. దట్ ఈస్ అ సిల్లీ థింగ్, దట్ ఈస్ వాట్, రైట్. మీకు నిజంగా ఫ్రాక్షన్ ఎడిషన్ వచ్చిందంటే పర్ఫెక్ట్గా మీరు ఇది చేసేయచ్చు. మీ తప్పు ఏందో తెలుసుకోకుండా ఎక్కడ వేయాలో అక్కడ వేయాలి మనం, రైట్. పీపుల్ ఆర్ లెర్నింగ్ లైక్ దట్. ఎఫిషియన్సీ మోడల్స్ అని చాలా చేస్తున్నారు, డోంట్ డూ దట్, రైట్. నౌ కమ్ టు టైమ్ అండ్ డిస్టెన్స్. దిస్ ఇస్ నార్మల్ థింగ్, దట్ ఈస్ యూ కెన్ డూ బేసిక్ ఫార్ములా. ఒక్క ఫార్ములా గుర్తుండాలి, అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అండ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్, ఇది ఎందుకు ఇచ్చారు? టైమ్ అండ్ డిస్టెన్స్ ఇచ్చే, స్పీడ్ అండ్ డిస్టెన్స్ నథింగ్ బట్ రేసెస్ అండ్ గేమ్స్. యాక్చువల్గా ఇది రేసెస్ సంబంధించి అనమాట. మోర్ స్పీడ్ మోర్ డిస్టెన్స్ అనేది. సో ఇది యాక్చువల్లీ రేస్ అండ్ గేమ్స్. ఇది ఉందనే విషయం చాలామంది తెలియదు, రైట్. ఏదో ఇచ్చారు చదివేస్తున్నాం అని అనుకుంటారు, కానీ ఇట్ ఈస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ రేసెస్ అండ్ గేమ్స్ అనే చాప్టర్ ఉందని అర్థం, రైట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్, దట్ ఈస్
ఏరియాస్ పెరిమీటర్ ఆఫ్ సింపుల్ జామెట్రిక్ షేప్స్. సింపుల్ జామెట్రిక్ మీరందరూ యాక్చువల్గా ఇఫ్ యు ఆర్ ఆఫ్లైన్ ఐ వుడ్ హ్యావ్ గివెన్ సో మచ్, వీ కెన్ ఇంటరాక్ట్ సో మచ్, అది బాగుండేది. అందరూ ఆన్లైన్లో ఉన్నారు. ఓకే, అండ్ రైట్, ఒక్క క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఇక్కడ ఏరియా పెరిమీటర్ అండ్ సింపుల్ రైట్ జామెట్రిక్ ఫిగర్స్, వాల్యూమ్, సర్ఫేస్ ఏరియాస్ ఆఫ్ స్పియర్, కోన్, సిలిండర్, క్యూబ్స్ అండ్ క్యూబాయిడ్. ఏంటి అసలు ఇదంతా, ఆ మ్యాథ్స్ నేను ఏదేదో వదిలేయాలనుకున్నాను మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు అని అనుకుంటారు మీరు. ఆ మ్యాథ్స్ నేర్చుకునే పద్ధతి తెలిస్తే అసలు దాని అంత ఈజీగా కూడా ఉండదనే విషయం చాలామంది తెలియదు. అది నేర్చుకునే పద్ధతి తెలియాలి. రైట్, ఇప్పుడు నేను ఐ వాంట్ టు డీవియేట్ ఫ్రమ్ వన్ పార్ట్. ముందు ఈ డిస్కషన్ కొంచెం పక్కెళ్దామని చూస్తున్నాను. రైట్, హౌ మెనీ ఆఫ్ యూ రైట్ ఆర్ ఫియర్ అబౌట్ మ్యాథ్స్? చెప్పండి ఒకసారి. అక్కడ 10 members అంటే 9 members ఆర్ దేర్. హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ ఫియర్ అబౌట్ మ్యాథ్స్? మ్యాథ్స్ అంటే భయం. రైట్, దర్ ఈజ్ ఎస్ అంటే వై అని పెట్టండి, నో అంటే ఎన్ పెట్టండి. ఫియర్ అబౌట్ మ్యాథ్స్, ఎస్ ఆర్ నో? ఫాస్ట్గా ఒకసారి, ఫాస్ట్గా. యా, నిజ సేస్ ఓకే, షీ రైజ్ ద హ్యాండ్. ఎవ్రీవన్ అందరు చేయండి. ఒకసారి చెప్పండి, నేను చెప్తాను మీకు, మీ గురించి చెప్తాను. రైట్, నేను చెప్తాను మీ ప్రాబ్లమ్ మీది కాదు అనే విషయం నేను చెప్తాను. రైట్, గివ్ ఎవ్రీబడి ఆన్సర్ ఎవ్రీబడి ఇవ్వండి. అంటే సే వై ఆర్, దర్ ఇస్ ఎస్ ఆర్ నో, దట్స్ ఆల్, అంతే. అంజలి సేస్ నో సార్, యా నా తనకు లేదు. ఓకే, గుడ్. నెక్స్ట్, హూ ఎల్స్? అఫ్రీన్, నో, యా షీ ఈజ్ ఓకే. మీరు ఇప్పుడు ఎస్ ఆర్ నో చెప్తుంది, అది ఎవరి వల్ల? డూ యూ థింక్ ఈజ్ యువర్స్? మీరు ఎస్ అంటే దర్ ఈజ్ నథింగ్ బట్ ఫియర్ అబౌట్ మార్క్స్. ఎస్ అంటే ఫియర్, నో అంటే యా మీకు ఫియర్ లేదు. ఈ రెండు ఎవరి వల్ల వచ్చినాయి అంటే అది మీది కాదు, అది మీ బేసిక్ స్కూల్ టీచర్స్ వల్ల వచ్చింది. మీ స్కూల్ టీచర్స్ కరెక్ట్గా చెప్పుంటే మీరు కరెక్ట్గా ఉన్నారు. 6th, 7th, 8th ఈజ్ ద ఫౌండేషన్. మీరు అక్కడ కానీ మిస్ అయ్యారంటే కనీసం 9th and 10th అన్నా మీరు మారుండాలి. ఓన్లీ దిస్ థింగ్ అనమాట. సో మీరు గుర్తు చేసుకోండి, మీ మ్యాథ్స్ టీచర్స్ ఎవరున్నారో వాళ్ళ వల్ల వచ్చింది మ్యాథ్స్ తప్ప, మీరు సడన్గా మ్యాథ్స్ 10th క్లాస్లో అరే తగ్గిపోయింది అంటారు. ఎందుకంటే మ్యాథ్స్ టీచర్ మారిపోయి ఉంటారు. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ యూ. ఓకే, ఓన్లీ క్రెడిట్ గోస్ టు యువర్ మ్యాథ్స్ స్కిల్స్, గోస్ టు యువర్ టీచర్ ఓన్లీ. అండ్ రెస్ట్ ఆఫ్ ద టాపిక్స్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. మీ ఇంట్రెస్ట్ బట్టి వస్తుంది. మ్యాథ్స్ మీ ఇంట్రెస్ట్ వల్ల రాదు, అది మ్యాథ్స్ టీచర్ చెప్తేనే వస్తుంది అన్నమాట. రైట్, దిస్ ఈజ్ వాట్ మై ఈజ్ ఇట్ ఎస్ ఆర్ నో? రైట్, అఫ్రీన్ అండ్ రైట్ Nikita, everyone, okay? Is it yes or no? Okay. The thing is, ఇప్పుడు నేను అడుగుతున్నా, రైట్, ఇప్పుడు నేను అడుగుతాను చూడండి. అదొక వన్ ఆఫ్ ద రీజన్ ఈస్ దట్ వన్. ఓకే, వన్ ఆఫ్ ద రీజన్ ఈస్ దట్ వన్. బట్ ఈవెన్ దెన్ ఐ వాంట్ గివ్ అనదర్ క్లారిఫికేషన్. మీ మ్యాథ్స్ రావడానికి కారణంలో ఇంకొకటి ఉంది. ఒకసారి అదే చేద్దాం, చూడండి ఒకసారి. ఎవ్రీవన్ జస్ట్ అబ్జర్వ్. ఇక్కడ ఏదో అన్నారు చూసారా, దట్ ఈస్ వాట్ దిస్ సెట్ ఈస్ హియర్ ఏరియా పెరిమీటర్ ఆఫ్ సింపుల్ జామెట్రిక్ షేప్స్, వాల్యూమ్స్ అండ్ సర్ఫేస్ ఏరియాస్ ఆఫ్ స్పియర్, కోన్, సిలిండర్, క్యూబ్స్. ఇవన్నీ మీరు 10th క్లాస్లో చదివినాయి కదా. ఒకసారి జస్ట్ అబ్జర్వ్ వాట్ ఈస్ దిస్. ఈ బోర్డు ఉంది కదా, ఈ బోర్డ్ హ్యాస్ సమ్ లెంత్ అండ్ ఒక బ్రెడ్త్ ఉంది. ఓకే, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద బోర్డ్? ఎవ్రీవన్, వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద బోర్డ్ ఏరియా అంతా? Okay, you can give the answer. There is what is the area of the board? I think you know everyone. There is you can type that one. There is L into B. There is length into breadth. Okay, there is length into breadth. Everybody says that tells you. But what is the lateral surface area of this is a shape of a cylinder shape kada. What is the lateral surface area of the cylinder? Curved surface area ee area. Can you say that one? Can you give the answer for that one? Right, చెప్పలేం. ఎందుకనంటే రైట్, వీ డోంట్ నో అబౌట్ దట్ వన్. వై? బికాస్ మనం అది 10th క్లాస్లో చాయిస్లో వదిలేసాం. అది 10th క్లాస్లో మెన్సురేషన్ చాప్టర్ చాయిస్లో
అవుట్ ఆఫ్ 10 ఐదే రాయాలంటే ఆ మిగతా 5లో అయిపోయింది అది. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్, యూ నోట్ ఇట్ డౌన్, రైట్? అంటే మన సిస్టమ్ ఎగ్జామినేషన్ బోర్డు మనకి చదవద్దని చెప్పింది, ఇండైరెక్ట్గా చదవద్దనే చెప్పింది, అందుకని మనం వదిలేసాము. అది నేర్చుకోకపోవడం వల్ల ఈరోజు ప్రాబ్లం దట్ ఈస్ రైట్. సో ద పాయింట్ ఈజ్ సిస్టంలో కూడా ప్రాబ్లం ఉంది, నాట్ ఓన్లీ టీచర్స్ అండ్ ఎగ్జామినేషన్ బోర్డ్ సిస్టంలో కూడా ఆ ప్రాబ్లం ఉంది. దానివల్ల మీరు మ్యాథ్స్ నేర్చుకోలేదు. సింపుల్ 2 ఫార్ములాస్ అన్నీ వచ్చేస్తాయి, ఆ విషయం తెలియదు చాలామంది. 2 ఫార్ములాస్ మొత్తం అన్ని వాల్యూమ్స్, సర్ఫేస్ ఏరియాస్ అన్నీ వచ్చేస్తాయి, రైట్? దట్ ఈజ్ వాట్ ఇఫ్ యూ లెర్న్ ఫర్ సిబిఎస్ఈ. సో సిబిఎస్ఈ చదివిన వాళ్ళందరికీ కూడా ఇది కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళన్నీ చదువుతారు, వాళ్ళన్నీ చదవాలి, వాళ్ళకి ఛాయిస్ ఉండదు, ఎగ్జామ్లో ఛాయిస్ ఉండదు, కాబట్టి అన్నీ చదువుతారు. సో వాళ్ళ బ్రిలియంట్ అని కాదు, వాళ్ళ ఎగ్జామ్ సిస్టమ్ అలా ఉంది కాబట్టి వాళ్ళు చదువుతారు. ఓకే, దిస్ ఈజ్ నౌ కమ్ టు ద కేస్ ఆఫ్ ద నెక్స్ట్ వన్, లైన్స్, యాంగిల్స్, కామన్ జామెట్రిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్స్వర్సల్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, కోఆర్డినేటెడ్ రైట్. కొంచెం 10th క్లాస్లో మనకు వస్తుంది కానీ బట్ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్చువల్గా. ట్రయాంగిల్స్, అదే కోఆర్డినేటర్స్ అన్నీ కూడా పారలగ్రామ్స్ ఒక కామన్ ప్రాపర్టీస్ ఉంటాయి, రైట్? వాటి మీద ఇన్ డెప్త్ అయితే నాకు తెలిసి దే ఆర్ నాట్ ఆస్కింగ్ ద ఇన్ డెప్త్, బట్ మినిమం మీకు వచ్చా అంటే కనీసం ఒక దర్ ఈజ్ కాంట్ బి ఎక్స్పెక్ట్ మినిమం జామెట్రికల్ ఫిగర్స్ అనే పాయింట్ మీద అడుగుతారు తప్ప అదర్వైజ్ నాట్, రైట్? సో మీరు కొంచెం యూ కెన్ నేను ఐ కాంట్ సే ది యూ కెన్ స్కిప్, బట్ మినిమం అవి ప్రాపర్టీస్ అవి నేర్చుకుంటే బాగుంటుంది. బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం, రైట్? అపోలోనిస్ థియరం, ఇలాంటి కొన్ని థియరం అనగానే భయం వేస్తుంది. థియరం అంటే థియరం ఏం కాదు అది, రైట్? సింప్లీ దట్ ఈస్ రేషియో ప్రపోర్షన్. మీ పైన అక్కడ చూసారు రేషియో, అదే అనమాట, రైట్? సింప్లీ విల్ గెట్ దట్ వన్, చాలా బాగుంటాయి, రైట్? అండ్ ద నెక్స్ట్ వన్ దట్ ఈస్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్ దట్ ఈస్ ఇంట్రడక్షన్ టు ఆల్జీబ్రా, బాడ్మస్, దట్ ఈస్. సో బాడ్మస్ రూల్ ఎలా ఉపయోగించాలి, సింప్లిఫికేషన్ ఆఫ్ వియర్డ్ సింబల్స్, జనరల్గా రీజనింగ్లో చెప్తూ ఉంటాం, బట్ ఈవెన్ సపరేట్గా ఉంది కాబట్టి we deal that one. And the last that is in this entire, this one is data interpretation, data analysis, data sufficiency and concept of probability, right? So ఇది అన్నమాట. మొత్తం ఇదంతా నేర్చుకున్న తర్వాత మీ స్టైల్ ఆఫ్ ఎంటైర్ ప్రజెంటేషన్ కమ్స్ హియర్. మీ ప్రజెంటేషన్ డేటా ఇంటర్ప్రిటేషన్లో, డేటా అనాలిసిస్లో you'll have all the entire this topic deals with only percentages, ratio proportion and averages. మీరు ఏదైతే పైన చదివారో మెయిన్ అవే ఇక్కడ అప్లై చేస్తాం అంతే. గ్రాఫ్లో చూస్తూ ఉంటాం అంతే, బాగుంటాయి, చాలా బాగుంటాయి. లైన్ గ్రాఫ్ చాలా బాగుంటుంది. లైన్ గ్రాఫ్లో సింప్లీ వీ కెన్ హ్యావ్ ఈజీ ఇంటర్ప్రిటేషన్స్, ఓకే? అండ్ సఫిషియన్సీ, ఇది డేటా సఫిషియన్సీ ఇస్ దేర్. అసలు సఫిషియన్సీ గురించి ఇంతవరకు 2 సార్లు ఎగ్జామ్లో ఇంతవరకు ఇవ్వలేదు. ఫర్ మై నాలెడ్జ్ కన్సర్న్ దట్ ఈస్ దే డిడ్ంట్ గివ్ సఫిషియన్సీ. బట్ అసలు మై హంబుల్ రిక్వెస్ట్ ఆర్ హంబుల్ సజెషన్ ఫర్ దట్ ఈస్ మెంబర్స్, దట్ ఈస్ వాట్ ఎవర్ హూ ఆర్ దేర్ ఏబిపిఎస్ వాళ్ళకి మనం చెప్పొచ్చు ఏంటంటే అసలు డేటా సఫిషియన్సీ చాలు, మీకు మ్యాథ్స్ అంత అవసరం లేదు, ఇది అవసరం కాదు అని తెలిస్తే చాలు. ఈజ్ ఇట్ సఫిషియంట్ టు గెట్ ద ఆన్సర్? అవునా కాదా? చేసి చూడు, వచ్చా వదిలే చాలు, అది బాగుంటుంది అన్నమాట. అసలు ఈ టాపిక్స్ అన్నీ కూడా డేటా సఫిషియన్సీలో ఇచ్చారనుకోండి, అసలు చాలా ఈజీ అయిపోతుంది. అండ్ నెగిటివ్ మార్కింగ్ ఈజ్ దేర్ కదా, తెలిస్తే పెడతాం, లేదంటే పెట్టకూడదు. సో డేటా సఫిషియన్సీ ఈజ్ అదే సపరేట్ టాపిక్ అనుకుంటారు, కాదు. డేటా సఫిషియన్సీ సపరేట్ టాపిక్ అంటారు, కాదు. ఆల్ ద చాప్టర్స్ ఆర్ బేస్డ్, దట్ ఈస్ డేటా సఫిషియన్సీ బేస్డ్ ఆన్ ఆల్ ద చాప్టర్స్. అన్ని చాప్టర్స్ని డేటా సఫిషియన్సీ, ఇట్ ఇస్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చనింగ్ ప్యాటర్న్ అంతే. క్వశ్చనింగ్, ఈజ్ ఇట్ డేటా సఫిషియంట్ ఆర్ నాట్ టు గెట్ ద ఆన్సర్ అంతే, ఓకే? అలా అనమాట. సో ఇది ఇంకా టచ్ చేయలేదు, మరి చూస్తే బాగుంటుంది వాళ్ళు. అండ్ కాన్సెప్ట్స్ ఆఫ్ ప్రాబిలిటీస్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాన్సెప్ట్ ఆఫ్ ప్రాబిలిటీ, సంభావ్యత, రైట్? ఇది 10th క్లాస్ నేర్చుకున్నాం కానీ దర్ ఈజ్ లిటిల్ బిట్ మోర్ దే ఆర్ ఆస్కింగ్. అండ్ మేబీ ద సిలబస్ ఇప్పుడు కొంత పెరుగుండొచ్చేమో తెలియదు, కానీ ద ఇంటర్మీడియట్ లెవెల్లో అడుగుతున్నారు.
సో వీ డూ దట్ వన్, నో డౌట్. దట్ ఈస్ బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి ఆ క్వశ్చన్స్ చేస్తే సరిపోతుంది. ప్రాబిలిటీ ఇన్ బ్యాంక్ ఎగ్జామ్స్ ఇట్ ఈస్ గుడ్, రైట్? సో మీరు అలా ప్రిపేర్ అయినా సరిపోతుంది. అండ్ కమింగ్ టు ద కేస్ ఆఫ్ దట్ ఈస్ 16 and 17, రైట్, ఇది ప్యూర్లీ సైకలాజికల్ అబిలిటీస్ గురించి. దట్ ఈస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ సోషల్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మనకి ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారంటారు కదా, ఎమోషనల్, దట్ ఈస్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, రైట్? సో విత్ ద whatever the emotions you develop in your brain, that is okay, in the heart, you can say heart, right? How will understanding and analyzing emotions, ఒకళ్ళ ఎమోషన్స్ ఎలా మనం తీసుకున్నాం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు తర్వాత పబ్లిక్ అఫైర్స్తో ఉంటారు, పబ్లిక్తో ఉంటారు, మీరు ఎగ్జిక్యూటివ్స్ అవ్వబోతున్నారు, డైరెక్ట్గా మీరు ప్రజలతో ఉంటారు. వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళలో ఉన్న వాళ్ళ బాధ తెలియాలంటే ముందు మీరు యూ షుడ్ బి లిటిల్ బిట్ కైండ్ ఎనఫ్, ఓకే? వాళ్ళని అర్థం చేసుకోవాలంటే పబ్లిక్ అఫైర్స్లో అది ఉండాలన్నమాట. సో దట్ ఈస్ వాట్ ఎందుకు ఇస్తున్నారంటే దిస్ ఈజ్ ద రీజన్ బిహైండ్ దట్ వన్, ఓకే? సోషల్ సర్వీస్ అనేది మోటివ్ ఉంటేనే, సర్వీస్ మోటివ్ ఉంటేనే మనం ఇలాంటి జాబ్స్ చేయగలం అంటే, రైట్? కొన్నిసార్లు ఓన్లీ మనీ మోటివ్ అని మాత్రం ఉంటే మాత్రం దర్ ఇస్ నో డౌట్ యూ విల్ బి అలాంటి లైఫ్ ఎందుకు అనేది తర్వాత వస్తుంది లైఫ్లో. అతను ఎవరో 200 కోట్లు పట్టుకున్నారంట, ఎవరో నరహరి ఎవరో అతను. వాట్ హ్యాపెండ్, గో, మొత్తం ఏమైంది, రైట్? అందరూ అదే పరిస్థితి. అలా ఉండొద్దు. దట్ ఈస్ సర్వీస్ చేసేటప్పుడు మీకు ఆనందం వేరుగా ఉంటుంది. దట్ ఈస్ ఆ సోషల్ సర్వీస్ చేసేటప్పుడు దట్ ఈస్ సో యూ మేకప్ యువర్ మైండ్ ఇన్ సచ్ వే దట్ సర్వీస్ ఇవ్వాలి, అందరూ డెవలప్ అవ్వాలి, ప్రజలు బాగుండాలి అని అనుకుంటే you can enjoy your life very much. Otherwise it will be ruined, right? చెప్తున్నా, ఓకే? నెక్స్ట్ దట్ ఈస్ ఇవన్నీ కూడా కోపింగ్ విత్ ఎమోషన్స్, ఎంపతి అండ్ కోపింగ్ విత్ స్ట్రెస్. ఇవన్నీ కూడా మీరు ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ యాజ్ వెల్ యాజ్ వెన్ యూ ఆర్ డెలివరింగ్ యువర్ డ్యూటీస్. మీకు ఉపయోగపడుతుంది, మీరు తర్వాత కూడా ఉపయోగపడుతుంది. మీరు ఎమోషనల్ స్ట్రెస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, వాట్ ఎవర్ ద కేస్ ఇస్ లైక్ దట్. అండ్ కమింగ్ టు సోషల్ ఇంటెలిజెన్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్, క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ. ఇది ఈ సోషల్ ఇంటెలిజెన్స్ ఇట్ కమ్స్ దట్ ఈస్ మెయిన్లీ ఐ థింక్ దట్ ఈస్ ఐ కెన్ సే దిస్ కాల్డ్ డెసిషన్ మేకింగ్. సో యు ఆర్ గోయింగ్ ఫర్ ఎ మీటింగ్, మినిస్టర్ మీటింగ్ ఉన్నారు, బట్ యు గేవ్ అపాయింట్మెంట్ టు వన్ ఆఫ్ ద ఫార్మర్, రైట్? వాళ్ళ ఊళ్ళో ఉన్న ఒక ప్రాబ్లం గురించి చెప్పడానికి వస్తున్నారు, వాళ్ళకి ఇచ్చాము. బట్ యూ గాట్ ఎ సడన్ మీటింగ్ విత్ యువర్ మినిస్టర్, వాట్ యూ విల్ డూ? విల్ సే టుమారో యూ కెన్ కమ్ టుమారో, రైట్? దట్స్ నాట్ ద నెక్స్ట్ థింగ్. అంటే ఆల్రెడీ షెడ్యూల్ అయిపోయింది తనది, అదే షెడ్యూల్, ఇది సడన్ మీటింగ్ ఉంది. అప్పుడు ఏం చేయాలి? యూ హ్యావ్ టు డెలిగేట్ యువర్ సబార్డినేట్, రైట్? వచ్చి చూసి నాకు మనం విల్ గో ఇన్ ద వీడియో కాన్ఫరెన్స్ ఏమైనా ఉండి చూద్దాం, ట్రావెలింగ్లో మనం మాట్లాడుకుందాం. దట్ ఈస్ సో అట్మోస్ట్ ప్రయారిటీ షుడ్ బి గివెన్ టు ద పబ్లిక్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇవి ఆ సోషల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్ అన్నీ కూడా, రైట్? ఇవి అన్నీ నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. అందరూ వాట్ ఎవర్ ద పీపుల్ ఆర్ డూయింగ్ నవ్ డేస్, రైట్? వాళ్ళందరూ ఐ హ్యావ్ సీన్ దట్ వన్. ఈవెన్ వన్ ఆఫ్ ద ఏబిపిసి మెంబర్, ఐ నో దట్ పర్సన్, రైట్? పర్సనల్ ఐ నో. అండ్ సర్వీస్ చేయాలంటే దర్ ఇస్ అ వే యూ హ్యావ్ టు తను he come there is what is Twitter, X and other Twitter, something like that, and comes and whatever the problems are there, he delivers them. అందులో ఉన్న సాటిస్ఫాక్షన్ అందులో ఉండదండి, రైట్? పీపుల్, వీఆర్ ద ఆస్పిరెంట్స్, అన్ఎంప్లాయిడ్ యూత్. మనంతా ఏబిపిసి ఏదో చేస్తాను మనం అనుకుంటే మా టైంలో అసలు చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఈరోజు మీకు జస్ట్ ఒకసారి అలా జస్ట్ చిటికేసి మీకు గెటింగ్ ఇన్ఫర్మేషన్ విత్ ఆ వెబ్సైట్ నుంచి వస్తున్నాయి. అండ్ అంతా కూడా సోషల్గా మొత్తం ఇంటర్నెట్ అండ్ సోషల్ మీడియా ఎవ్రీథింగ్ యు ఆర్ ఇన్ ద రైట్ ట్రాక్ అనమాట, రైట్? ఇఫ్ యూ రైట్ ఆస్పిరెంట్ యూ హ్యావ్ ద రైట్ ఎమ్యూనిటీస్, అన్నీ కూడా చక్కగా ఉన్నాయి, ఓకే? సో చేసేవాళ్ళు కూడా ఉండాలి అలాగా. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్, ఈ క్రిటికల్ థింకింగ్ కెపాసిటీ అండ్ ఆల్ ద కేస్. ఇందాక స్టార్టింగ్లో మీకు ఒక లాజికల్ రీజనింగ్ అని చెప్పాను కదా, సో అక్కడే మీకు ఇవన్నీ కూడా తెలుస్తాయి. అక్కడే దట్ ఈస్
లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ. సిలాజిజం ఇన్ ద కేస్, సిలాజిజం అనే ఒక మెయిన్ చాప్టర్ ఒకటి ఉంటుంది. ఐ విల్ డీల్ ద మెయిన్ చాప్టర్, దట్ ఈస్ స్టార్టింగ్ 1 or 2 టాపిక్స్తో మనం డీల్ చేస్తాం. సో దట్ మీ ఎమోషన్స్ అన్నీ కూడా అక్కడ కంట్రోల్ అయిపోతాయి. ముందు యువర్ ఎమోషన్స్ విల్ బి కంట్రోల్, రైట్? ద థింకింగ్ స్టైల్ చేంజెస్. మీరు నెగిటివ్ థింకింగ్, మనం సినిమాలు చూసి సినిమాలు చూడొచ్చు, రిక్రియేషన్, దట్స్ ఫైన్, బట్ సేమ్ యూ షుడ్ నాట్ అప్లై ఇన్ ద దట్ ఈస్ గవర్నమెంట్ వెన్ యూఆర్ డెలివరింగ్ యువర్ డ్యూటీస్. అలా చేయకూడదు, రైట్? సో వీ డూ దట్ వన్, చాలా నేర్చుకుంటాం, రైట్? And this is what the syllabus for group 1. So very elaborate 17 topics are there. But no, అది మరి గ్రూప్ 2 ఏమన్నా తక్కువ అంటే గ్రూప్ 2 కూడా ఏం తక్కువ కాదు. ఈవెన్ దట్ ఈజ్ ఆల్సో సో మచ్ ఈస్ దేర్ ఇన్ గ్రూప్ 2, దిస్ వన్. హౌ ద సిలబస్ ఇన్ గ్రూప్ 2 ఈజ్, రైట్? గ్రూప్ 2 సిలబస్, ఇఫ్ యూ సీ దట్ వన్, యా, దట్ ఈస్ అది కొంచెం కట్ షార్ట్లో. దెర్ ఆర్ 3 sections mainly in group 2. Right, I think I am clear about your group 1 syllabus, and group 2 syllabus, the mental ability 30 marks ఉంటుంది అన్నమాట, right? That is 30 marks ఉంటుంది, right? అది here there are cases, that is here. This is one section, this is second section mental ability, and the third one is basic numeracy. Okay, here ikkada chudandi, syllabus for group 2 little bit change, and logical reasoning, deductive, inductive and abductive. Deductive, inductive and abductive ani, right? They have used the word, right? Logical reasoning lo ee anni 3 rakalu untayi annamata. So the deductive case, now just I said syllogism ani cheppanu kada, ade annamata. Inductive is nothing but assumption case, and abductive is your court, అన్ని కోర్ట్ జడ్జ్మెంట్స్ అన్నీ కూడా బేస్డ్ ఆన్ అబ్డక్టివ్ రీజన్. సారీ, బేస్డ్ ఆన్ అబ్డక్టివ్ రీజన్, సంగ్రహించి చెప్పడం. వాళ్ళకి ఏం తెలియదు, జడ్జికి ఏం తెలియదు, అక్కడ ఏదో మర్డర్ జరిగింది, వాడే వచ్చి నేను చంపేశానంటాడు, కొడితానంటాడు, ఫోటో తీస్తాడు, చంపేసినట్టు కూడా చూపిస్తాడు. ఎన్ని చేసినా జడ్జి అవన్నీ నమ్మరు. అతను చెప్పింది ఏంటి, నిజమా, పోలీస్ రిపోర్ట్, వెళ్ళి మెడికల్ రిపోర్ట్, ఆ స్పాట్లో ఎవరున్నారు, వాళ్ళు ఎక్కడున్నారు, ఆ టైంలో వీళ్ళు ఇద్దరు ఉన్నారు కాబట్టి, ఇద్దరు ముందు క్రిమినల్సే కాబట్టి అలాగని మళ్ళీ వెంటనే మేబీ అవ్వాలనేం లేదు కదా, మరి ఇతను ఇంకెక్కడన్నా ఉన్నాడా మళ్ళీ చెక్ చేయడం. సో ద పాయింట్, అలా అన్నిటినీ తీసుకొని దే డోంట్ నో అబౌట్ దట్ వన్, దే విల్ టేక్ ఆల్ దిస్ వన్ అండ్ కమ్ టు వన్ కంక్లూజన్, ఎస్ హీ ఈజ్ అ మర్డరర్, హీ ఈజ్ అ కల్ప్రిట్ అని తీసుకొస్తారు, రైట్? అదే దట్ ఈస్ వాట్ అబ్డక్టివ్. అయితే మనకి దర్ ఇస్ లీగల్ యాప్టిట్యూడ్ ఉంటుంది దాని, ఓకే? బట్ పాయింట్ ఈస్, ఇది మీకు అంత అడగట్లేదు, ఆ వర్డ్స్ యూజ్ చేశారు కానీ ఈవెన్ ఐ డోంట్ థింక్ దర్ ఈస్ ఎగ్జామినర్స్ నో దట్ పాయింట్, ఓకే? మనం we learn in a normal fashion, that is a deductive, inductive. Abductive is nothing but చెప్తున్నాం కదా, there is possibilities or assumptions, right? And అంటే మీ కోర్ట్ జడ్జిమెంట్స్ అన్నీ కూడా చూడండి, ఒకసారి చదివితే డెఫినెట్ అని ఎప్పుడు ఉండదు, డెఫినెట్ ఇది జరిగింది అని ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇట్ మైట్ బి, ఇట్ మస్ట్ హ్యావ్ హ్యాపెండ్, మస్ట్ హ్యావ్, అలా ఉండదు. ఇట్ కుడ్ హ్యావ్ బీన్ లైక్ దట్, అలా ఉంటాయి అన్నమాట, రైట్? సో దే వోంట్ యూజ్ ద వర్డ్స్, చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవి, దర్ ఈజ్ అ కోర్ట్ జడ్జ్మెంట్స్లో. అండ్ దట్స్ వై ఇదిగో ఇక్కడ స్టేట్మెంట్ అజంప్షన్స్, స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్స్, మళ్ళీ స్టేట్మెంట్ కంక్లూజన్స్ అండ్ స్టేట్మెంట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇక్కడ ఇచ్చేసారు. కోర్స్ ఆఫ్ యాక్షన్ అండ్ కంక్లూజన్ బోత్ ఆల్మోస్ట్ సిమిలర్, బట్ ఆర్గ్యుమెంట్స్, ద మెయిన్ థింగ్ ఈజ్ ఆర్గ్యుమెంట్. ఆ ఆర్గ్యుమెంట్లో దర్ ఈజ్ అజంప్షన్స్ ఈజ్ బేస్డ్, కొన్నిసార్లు ఆర్గ్యుమెంటేషన్ బేస్డ్ ఆన్ అజంప్షన్స్, రైట్? సో నేను కమ్ టు ఆఫ్లైన్ యూ పీపుల్, సో దట్ ఇంటరాక్షన్తో గట్టిగా మనం చేయగలం క్లాసెస్. కానీ ఆఫ్లైన్లో మ్యాథమెటిక్స్ నేర్చుకోవడం అనేది చాలా విచిత్రమైన పరిణామం, రైట్? నెవర్ లర్న్ మ్యాథమెటిక్స్ ఆర్ రీజనింగ్ ఆన్లైన్, రైట్? ఒకసారి ఆఫ్లైన్కి వచ్చి ట్రై చేయండి అందరూ, రైట్? అండ్ కమింగ్ టు ద కేస్, ద మెంటల్ ఎబిలిటీ పార్ట్, ఓకే, నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, ఆడ్ మ్యాన్ అవుట్, కోడింగ్, డీకోడింగ్, ప్రాబ్లమ్ బేస్డ్ ఆన్ రిలేషన్స్, షేప్స్ అండ్ సబ్సెక్షన్స్ ఇచ్చేసారంటే
ఇక్కడ చూడండి, లాజికల్ రీజనింగ్ ఆ వర్డ్ అన్నారు కాబట్టి మీరు అనుకున్నారు ఈ మాత్రం ఇస్తారని. లేదు, నో. ఇక్కడ ఎక్కడన్నా ఎవ్రీవన్ జస్ట్ అబ్జర్వ్, ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ దేర్ హీ హాజ్ గివెన్ క్యాలెండర్స్? క్యాలెండర్స్ ఇక్కడ ఏమన్నా చెప్పారా? ఇక్కడ లేదే, కానీ ఎగ్జామ్లు ఇచ్చారే. క్యాలెండర్స్ లేదు. డైరెక్షన్స్, దిక్కులు ఉందా ఇక్కడ? లేదు, కానీ ఇచ్చారే. సో మై పాయింట్ ఈజ్, సిలబస్ ఎంత ఇచ్చినా యూ హ్యావ్ హోలిస్టిక్ అప్రోచ్. గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు చదివేసుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు. దీనికి కన్స్టెంట్ అవ్వదు. గ్రూప్ 2 వాళ్ళు నాకు ఇదే సిలబస్ అని కన్స్టెంట్ అవ్వదు. ఓకే, డోంట్ డూ దట్ మిస్టేక్స్. అండ్ రైట్, సో ఇవన్నీ చదువుతాం మనం. ఇటు మన గ్రూప్ 1 బేస్ సిలబస్లో చదివేస్తాం. అండ్ బేసిక్ న్యూమరసీ కేమ్ విత్ దట్ ఈస్ హియర్ నెంబర్ సిస్టమ్, ఆర్డర్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్, యావరేజెస్. చూసారా, యావరేజ్ ఇక్కడికి ఇచ్చారు, రేషియో ప్రపోర్షన్ ఇస్ దేర్, పర్సంటేజ్ ఇస్ దేర్. ఈ రెండు ఇచ్చారంటేనే అన్ని ఇచ్చినట్లు లెక్క. సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్. డేటా అనాలిసిస్ అన్నారు, మళ్ళీ టేబుల్స్, బార్ డయాగ్రామ్స్, లైన్ గ్రాఫ్ అని పై చార్ట్. సో ప్యూర్ మ్యాథ్స్ అనేది లేదంటే మెన్సురేషన్ కనపట్లేదు ఇక్కడ, అండ్ జామెట్రీ కనపట్లేదు తప్ప మిగతా అన్నీ ఉన్నట్టే. సైకలాజికల్ ఎబిలిటీస్ కూడా, ఆ 3 తప్ప మిగతా అన్నీ ఉన్నట్టే లెక్క. ఓకేనా? దిస్ ఈజ్ వాట్ ద ఎంటైర్ గ్రూప్ 1 and 2 సిలబస్ అనాలిసిస్. ఓకే, నౌ లెట్ మీ గో విత్ ద క్వశ్చన్స్. ఒకసారి మీరు క్వశ్చన్స్ ప్యాటర్న్స్, హౌ ద క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా అడుగుతున్నారు అని అంటే, సి ఇంటిగ్రేషన్ ఆఫ్ టాపిక్స్ ఈజ్ భలే చాలా విచిత్రంగా అడిగారు. నాకే నవ్వొచ్చింది అనుకోండి. బట్ ఈవెన్ అంటే వీ హ్యావ్ టు అప్రిషియేట్ ద ఎగ్జామినర్. మనం ఏమి అటెంప్ట్ చేయకుండా దే వాంట్ టు మేక్ రైట్ అనేది ఐ డోంట్ థింక్ సో దట్ ఇస్ రైట్ ఎగ్జామినింగ్ అన్ ఆస్పిరెంట్. మీరు దిస్ ఈజ్ వాట్ ద పేపర్ రైట్. సో ఇది ఒరిజినల్ పేపర్. నేను ఆల్వేస్ ఐ విల్ ఇన్సిస్ట్ ఆన్ ఓన్లీ ఒరిజినల్ పేపర్స్ రైట్. సో హియర్ జస్ట్ అబ్జర్వ్, హియర్ ఇందాక అన్నాం కదా, ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ మ్యాక్సిమం మార్క్స్. 120 మ్యాక్సిమం అన్నారు. టోటల్ మ్యాక్సిమం మార్క్స్ అన్నా కూడా మ్యాక్సిమం మార్క్స్, బట్ మినిమం మార్క్స్ రాయాలి ఇక్కడ. మ్యాక్సిమం మార్క్స్, మినిమం మార్క్స్, కిందేమో మొత్తం మార్కులు అన్నారు. మొత్తం మార్కులు కాదు, మొత్తం మార్కులు ఇది ఎగ్జామ్ 160 మార్కులు. ఒకసారి ఎవరైనా ఏపీపీఎస్సీ వాళ్ళు ఉంటే చెప్పండి, వాళ్ళు ఇట్లా రాయొద్దని చెప్పండి. వీలైతే మినిమం మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్, టోటల్ మార్క్స్ చెప్పానండి, అప్పుడు బాగుంటుంది రైట్. నౌ కమ్ టు ద కేస్ ఆఫ్ ద నెక్స్ట్. ఒకసారి క్వశ్చన్స్లోకి వెళ్దాం. లెట్ us see. దిస్ ఈజ్ just observe, I'll scroll this. You see, మనం ఫస్ట్ నుంచి చూద్దాం. జస్ట్ ఐ విల్ గివ్ ఒక ఇన్సైట్ మాత్రం మనం చూద్దాం. లెట్ us see what the examiner is trying to examine from you, right? There is. So here this is nothing but numbers మీద అడిగారు. నెంబర్ సిస్టమ్ కొంచెం తెలిస్తేనే we can do that one, right? That is regarding numbers. The next one, that is 2 series, number series అడిగారు. రీసెంట్ పేపర్లో నెంబర్ సిరీస్ అడిగారు, రైట్? దట్ ఈజ్ సో దే ఫాలోడ్ లిటిల్ బిట్ సిలబస్ ఫ్రమ్ వెళ్తున్నారు. ఓకే, నెక్స్ట్ అండ్ లేటర్ దే ఆస్క్డ్ అబౌట్ ద దట్ ఈస్ consecutive days, that is a time and distance question అడిగారు. How many hours will it take him to complete the journey? That is nothing but time and distance. So 66 kilometers, 88 kilometers అడుగుతున్నారు. That is time and distance. So they jump to the time and distance. And now coding decoding, that is again, that is P plus Q. Then nothing but coding decoding లో how you can get the incorrect, which is incorrect. That means నెంబర్స్ జస్ట్ మామూలుగా వాటి నెంబర్స్ మధ్యలో ప్లస్ మైనస్ మార్చుకొని నథింగ్ బట్ వీ కెన్ సే ఇట్ ఈస్ బాడ్ మార్క్స్ ఆర్ వియర్డ్ సింబల్స్ అన్నాం కదా, అదనమాట ఇది రైట్.
So they have given one question on that. Good. Next goes to, that is pipes and systems. You see, a pipe can fill a tank in 1/4 hour, and another మీరు ఈ వీడియో అయిపోయిన తర్వాత ఇఫ్ వాంట్ యూ కెన్ హోల్డ్ దట్ వన్, దట్ ఈస్ పాస్ చేసి చూసుకోండి క్వశ్చన్స్ కూడా. సో ఇట్ ఈస్ విజిబుల్ టు యూ ఆల్ ఆఫ్ దెమ్ ఆల్, రైట్. ఇక్కడ one good question, that is this is emptying, leaking. Both pipes are open to fill the empty tank, but after 1/15th hour a leak developed in the tank. The leak alone can empty the full tank in just 1/12th hour, right? So if both the pipes are open at night 9 p.m., then at what time will the tank be emptied? Right? అసలు అంటే ఈ పాయింట్, ద పాయింట్ ఈజ్ దే వాంట్ టు మేక్ లిటిల్ బిట్ వెరీ గుడ్, నో డౌట్, వెరీ గుడ్. దట్ ఈస్ ద పాయింట్ ఈజ్, అక్కడ ఒకసారి చూస్తే 1/4 hour ఈజ్ నథింగ్ బట్ 15 minutes అని చెప్పడానికి. 1/4 hour, 1/6 మీన్స్ 10 minutes, 1/15 ఈజ్ 4 minutes, అండ్ 1/12 ఈజ్ 5 minutes. ఆ పాయింట్ చెప్పడానికి ఇలా చెప్పగానే ఈవెన్ ఐ అస్టానిష్, దట్ ఈజ్. సో ఇలా కూడా ఓకే ఇచ్చారు కాబట్టి మనం చేయాలి, నో డౌట్, రైట్. ఎప్పుడు ఇలా ఫ్రాక్షన్ అడగలేదు, బట్ గుడ్ క్వశ్చన్, బట్ క్వశ్చన్ ఈజ్ డిలీటెడ్. క్వశ్చన్ ఈజ్ డిలీటెడ్. చూడండి, ఇంత కష్టపడి చేస్తే క్వశ్చన్ డిలీట్ అయిపోయింది, రైట్. మేబీ కాన్సెప్చువల్లీ ఇట్ మే బి రాంగ్, రైట్. చూద్దాం. దట్ ఈస్ నెక్స్ట్. మీకు క్వశ్చన్ డిలీట్ అవుతున్నాయంటే కారణం ఒకటి కాన్సెప్చువల్ రాంగ్ అయి ఉండొచ్చు, లేదా తెలుగులో మీనింగ్ వేరే ఉండొచ్చు. తెలుగులో జస్ట్ ఒక విధంగా చెప్పాలంటే ఇంగ్లీష్ ఈజ్ ఫైన్, రైట్. సపోజ్ ఎ నెంబర్ 50 నుంచి 20కి రెడ్యూస్ అయింది అనుకోండి, 50 to 20. తెలుగులో ఇంగ్లీష్లో ఏమంటాము, ఎ నెంబర్ డిక్రీజ్డ్ బై 30 అంటాం. 50 నుంచి 20కి వచ్చిన డిక్రీజ్డ్ బై 30 అంటాం. అండ్ డిక్రీజ్డ్ టు 20 అంటాం. డిక్రీజ్డ్ టు బికేమ్ 20 అంటాం. 50 నుంచి 20కి వచ్చేటప్పుడు. తెలుగులో 50 నుంచి 20కి వచ్చేటప్పుడు ఎంతకి తగ్గింది, ఎంతకి తగ్గింది, 20కి తగ్గింది. ఎంత తగ్గింది, 20 తగ్గింది, 30 తగ్గింది. ఎంత తగ్గింది డిఫరెన్స్ చెప్పాలి. ఎంతకి తగ్గింది, కీలోనే కీ ఉంది అన్నమాట మొత్తం తెలుగులో. ఆ చిన్న వర్డ్ మిస్ అయితే మొత్తం కోసం మారిపోద్ది, డిలీట్ అయిపోద్ది, రైట్. సో అలాంటి ప్రిపేర్ అవుతున్నప్పుడు వీళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా చేయాలి. Let us see what happens again. This is a 24 hours format, that is after a minutes, right. This is something based on clock, right. So general clock base ayi undi, right. It is a purely wasting your time. 9604 మనం చేయాలంట. Let us see. దానికి ఇంక వేరే other route we do, right. Now next one, 8th one again. Okay, blood relations మీద అడిగారు, right. So blood relations మీద question is given. And 9th question, that is just we can say that is seating arrangement elago, it is sequential order anta. Anyhow, that is nothing but one who reads novel, he is so it is nothing but it is sequential order lo icharu, logical reasoning. And 10th one, an equilateral triangle anangane ayipindi. There is so equilateral triangle, properties of triangles lo bhaganga they have given these many. That is equilateral triangle, that is scalene triangle, this is 5, 12, 13 is a right angle triangle. దాని circumradius అడిగాడు అని అంటే scalene triangle is a triangle with one means కొంచెం నేర్చుకోవాలి. మరీ నేను డెప్త్ అని చెప్పట్లేదు, బట్ కొంచెం. దట్ ఈస్ నాట్ మచ్ ఏరియా. ఇది చూడండి ఇక్కడ, ఇఫ్ ద హైట్ ఆఫ్ ఈక్వల్ ట్రయాంగిల్ ఇస్ 10 centimeters, ఇట్స్ ఏరియా విల్ బి ఈక్వల్ టు √3a/2 is the మనం we take that one as the height of this one. √3a²/4 is the area of the equilateral triangle అని అవి కొన్ని బేసిక్స్ అన్నచ్చమే అంతవరకే అడుగుతున్నారు. మన నథింగ్ ఎక్కువ అడిగితే మనం కూడా చేయలేము అనుకోండి, ఎగ్జామ్ హాల్లో చేయలేము, తర్వాత చేసుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ వాట్ ప్రాపర్టీస్లో అడిగారు కాబట్టి ఒకటే అది దాని మీద అడిగారు. నౌ లెట్ us go with the next. That is 11th, that is based on numbers, divisibility rule, divided by 3-digit number divided by 5, leave a remainder equal to 4 is so and so. So what is the value of y plus z? Okay, this estimating మనం ఇవన్నీ కూడా కొన్ని ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటే కొన్ని రావు అనమాట, రైట్.
అయినా కానీ బట్ ద క్వశ్చన్ హ్యాస్ కమ్, వీ కెన్ డిస్కస్ ద క్వశ్చన్, నో డౌట్. మళ్ళీ ఏ క్వశ్చన్ వస్తాయి, వాటికి ఆన్సర్ అంత ఫాస్ట్ వస్తాయి అనేది వీ కాంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ నెంబర్ సిస్టమ్, రైట్? అందుకు సో బీ కాషియస్ అబౌట్ దిస్ నెంబర్ సిస్టమ్. నెక్స్ట్ 12 to 15 దే ఆస్క్డ్ అబౌట్ పర్సంటేజెస్, బాగా డిస్కౌంట్స్ అండ్ డిస్కౌంట్ ఆఫ్ 10%. సో ఇట్ ఈస్ ప్యూర్లీ డిస్కౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్లో డిస్కౌంట్ మీద ఒక దాదాపు ఒక 10 లైన్లు ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఫైన్, రైట్? సో వాట్ ఈస్ ద క్వశ్చన్ దేర్? ఫైనల్గా ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు లాస్ట్ క్వశ్చన్ చదవండి. ఇఫ్ నందన్ మోహన్ గాట్ ఆల్ ద పేమెంట్స్ ఆన్ టైమ్, వాట్ ఈస్ అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్ ద పర్సన్ గెటింగ్ ద హైయెస్ట్ ప్రాఫిట్? సో ప్రాఫిట్ గురించి మాట్లాడుతున్నారు, రైట్? అండ్ వాట్ ఈస్ ద అదర్ వన్? If Karthik defaults to make payment by 1 and 2 weeks in the second and third payments respectively, what would be the profit of Randu on the sale of a watch? ఇది జనరల్గా క్యాట్ ఎగ్జామ్ సంబంధించిన క్వశ్చన్స్ ఇవి యాక్చువల్గా, రైట్? దే టుక్ ఫ్రమ్ క్యాట్. వై ఐ డోంట్ నో, రైట్? క్యాట్ ప్రిపేర్ అయ్యే పని అయితే మన స్టైలే డిఫరెంట్గా ఉంటుంది. క్యాట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ సైకలాజికల్ ఎబిలిటీసే డిఫరెంట్గా ఉంటాయి, రైట్? అది అప్లై చేయడం అనేది ఐ డోంట్ థింక్ దట్స్ అ రైట్ ఎగ్జామినింగ్ స్టైల్, రైట్? నో, ఐ డోంట్ ప్రిఫర్. ఓకే, ఇది ఎవరికైనా టైం టేకింగ్ అది, రైట్? నో డౌట్. నేను చెప్పడానికే 20 minutes పడుతుంది ఎగ్జామ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, రైట్? ఇలా అడిగారు. ఒకటి, అది దిస్ పాస్ట్ గవర్నమెంట్ దే హ్యావ్ ఆస్క్డ్ లైక్ దట్. ఈసారి గవర్నమెంట్లో అలా అడిగే ఛాన్స్ ఉండదు అని నేను అనుకుంటున్నాను. దో ఇట్ ఈస్ ఐపీపీఎస్ ఈజ్ ఇండివిజువల్ బాడీ, రైట్? సో లిటిల్ బిట్ గవర్నమెంట్ మారిన తర్వాత సో వాళ్ళ అడ్జస్ట్ వస్తాయి కాబట్టి మరి ఆ పేపర్ని అలా ఇవ్వద్దని కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్ వెళ్తాయి. సో మీరు ఇంత కష్టమా ఇంత అని మీరు ఫీల్ అవ్వద్దు. పేపర్ విల్ బీ ఈజీ, నో డౌట్. నేను చెప్తున్నాను, పేపర్ విల్ బీ మోడరేట్, దట్ ఈజ్ ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ పర్ఫెక్ట్లీ ఇట్ విల్ బీ ఈజీ, నో డౌట్. ఓకే, అందుకు నౌ సీ దట్ గణేష్. ఓకే, ఫైన్, దట్ ఈజ్ అయిపోయింది 15. నౌ 16. Madhu purchased a bike, so and so on. What is the percentage on all the costs? What is the value? What will be the value in the year 2029? 2024, 5 years తర్వాత ఎంత ఉంటుందని అడుగుతున్నాడు. 78,000 ఫస్ట్ ఇయర్ ఏమో 10% పెరిగింది. ఇది నథింగ్ బట్ యాక్చువల్లీ కాంపౌండింగ్, డిప్రిషియేట్స్. ఓకే, డిప్రిషియేట్స్ నథింగ్ బట్ కాంపౌండింగ్. ఓకే, దీన్ని ఐ డోంట్ థింక్ సో దీన్ని ఒరిజినల్ క్యాలిక్యులేషన్తో చేయకపోయినా వీ డూ దట్ వన్, నో డౌట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా చేస్తామో అదే చేయాలి, బట్ ఇన్ అ డిఫరెంట్ స్టైల్, right? I will explain that in the class. Now coming to the case of inkoncham number of days in the order, that is Nilima placed an order for P number of sweets, general mental ability, this one, right? ఇది ఫార్ములా తయారు చేయడానికి చెప్పే, అక్కడ ఫార్ములా తయారు చేయాలి మనం, రైట్? సో అది కూడా మనం ఇన్ ద క్లాస్ వీ డిస్కస్ దట్ వన్. మీరు ఫార్ములా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది నేను చెప్తాను. ఆ లాజిక్ ఈజ్ సింపుల్, రైట్? I'll let you know about that. There are here there is it is sequential order. So height taller than, shorter than, fatter than and thinner than ani rendu variables adigaru ikkada. This is a logical reasoning. And coming to even this also, right, on the eve of Bathukamma, right, this one it is also sequential order. Among the 5 girls that participated in who was the last to finish sequential order, logical reasoning, right? This is ranking. 4th rank. Okay, the kingdom 20. The 20 is there. On the total up to 19, 20, 21 all are one and the same. Okay, so our ranks కూడా అడిగారు. I thought it is ranking, not ranking. Oranga sequential order is nothing but ranking A. Okay, then now see this one. The 22nd ratio of pujas and ages మీద అడిగారు. How many years? So point ఒకటి గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్స్ reasoning takes time. So it is easy to see but takes time. Arithmetic is hard to learn, నేర్చుకోవడానికి కష్టంగా ఉంటుంది, కానీ ఈజీ టు ఆన్సర్. మీరు క్వశ్చన్ చూడగానే ఆన్సర్ పెట్టేయచ్చు, వన్స్ యు లెర్న్. నేర్చుకోవడానికి టైం పడుతుంది, రైట్? దిస్ ఈజ్ ప్యూర్లీ వాట్ స్టూడెంట్స్ విల్ డూ వెరీ ఫాస్ట్, నో డౌట్, రైట్? దర్ ఈజ్ ఇయర్స్, ఏజెస్.
Next, coming to this one, that is it is find the first date from that is at the end of the total savings. It is a కొంచెం ప్రోగ్రెషన్ టైప్ అనమాట, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ టైప్ అది. వన్ డే ఆఫ్టర్ డే ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. షీ సేవ్ ₹1 మోర్, 1 day 1, 2 rupees 2, 3 థర్డ్ 3 అలాగా, రైట్. ఓకే, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ టైప్లో మెంటల్ అబిలిటీ పార్ట్ అనే పాయింట్ వీళ్ళు అడిగారు తప్ప అసలు ప్రోగ్రెషన్ కాన్సెప్టే లేదు, రైట్. ఆయనే అడిగారు. నౌ this is purely how many pens were there initially, that is based on percentages, right. That is percentages, that is remaining fraction method. అన్నిటి గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పుడే చెప్తున్నాను, పర్సంటేజ్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ 2 కాన్సెప్ట్స్. మీరు అర్థమెటిక్ ఎంటైర్ ఈజ్ బేస్డ్ ఆన్ ఓన్లీ 2 కాన్సెప్ట్స్. వన్ ఈజ్ మల్టిప్లికేషన్, ద అదర్ వన్ ఈజ్ ఎడిషన్. ఎడిషన్ ఎప్పుడు చేయాలి, మల్టిప్లికేషన్ ఎలా చేయాలని మాత్రమే ఉంటుంది తప్ప నథింగ్ మోర్ దెన్ దట్. ఓకే, సో మీకు 1 by 1 మీకు అన్నీ తెలుస్తాయి. నెక్స్ట్, now this one is for every correct mark 1 mark is awarded while a wrong mark is penalized. 1/5 of the mark carry 110. మీ నెగిటివ్ మార్క్ గురించి చెప్తున్నాను ఏదో, రైట్. రిమైనింగ్ క్వశ్చన్స్ విల్ క్యారీ 1/2. ఓకే, అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్ క్యారీ 0 marks. సో దర్ ఈజ్ ఎన్ని మార్క్స్ వస్తాయి మాధురికి, ఎన్ని మార్క్స్ వస్తాయి చూసా. లక్కీలీ నేను ఈవెన్ ఐ డెంట్ సీ దట్ పేపర్ యాక్చువల్గా. అన్అటెంప్టెడ్ క్వశ్చన్స్ క్యారీ 0 marks, ఇట్ మ్యాక్సిమం మినిమం పాసిబుల్ మార్క్స్. ఇది కూడా ఇక్కడ రెడీగా ఉంది. దట్ ఈజ్ ఇలా. సో ఎందుకో మొత్తానికి ఎందుకో చెప్పాలని చెప్పేశాను, అదే వచ్చింది క్వశ్చన్ కూడా బాగుంది, రైట్. నెక్స్ట్, ఫ్యాక్టోరియల్ ఆఫ్ ద డిజిట్స్, నెంబర్ సిస్టమ్ గురించి అడిగారు. హౌ మెనీ 2-digit నెంబర్ ఎగ్జిస్ట్, రైట్. ఇట్ టేక్స్ టైమ్ టు లెర్న్ సో మచ్ నెంబర్ సిస్టమ్. నౌ ఈవెన్ నెంబర్ సిస్టమ్ మన సివిల్ సర్వీసెస్ సీసెట్లో కూడా ఎక్కువగా 3-4 years నుంచి అడుగుతున్నారని అందరూ నెంబర్ సిస్టమ్ మీద పడ్డారు. ఈసారి అంత లేదు. అగైన్ దే కేమ్ టు ద నార్మల్ వే, రైట్. సో ఎగ్జామినర్స్ కూడా అర్థమవుతుంది, అరే ఎవరిని సెలెక్ట్ చేస్తున్నాం, ఎవరు వస్తున్నారు అనేది అర్థమవుతుంది, రైట్. సో మనం ట్రెండ్కి ఫాలో అవుతూనే మళ్ళీ అటెంటివ్గా ఉండడం వెరీ ఇంపార్టెంట్, రైట్. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ కమింగ్ టు దిస్ క్వశ్చన్, దిస్ ఈజ్ ఇన్వెస్ట్మెంట్స్ అని గురించి మాట్లాడుతున్నారు. So their investments are increased, total profit also received. After 3 years, total profit means it is partnership, right? So it is a partnership ratio here. Okay, then next, this is proportions, ratio proportion lo 50 paise, 25 paise, 1 rupee concept. Idi total amount of the rupees 160 rupees. What is the number of accounts in the pay? Okay, ఇది చాలా విచిత్రంగా చెప్తా ఉంటారు అంతా, రైట్. బట్ మై పాయింట్ ఈజ్ యూజ్ ఎక్స్ మెథడ్స్ టు గెట్ దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, రైట్. చాలా ఈజీగా వస్తాయి, అనవసరంగా రిస్క్ తీసుకోవద్దు. నౌ దిస్ ఈజ్ మిక్స్చర్స్ ఇచ్చారు. ద నెక్స్ట్ 29th క్వశ్చన్ ఈజ్ మిక్స్చర్స్ 20 liters. కార్తిక్ రిపీటెడ్ దిస్ ప్రాసెస్ అండ్ డెలివరీ టు. సో 10 liters తీసి పోస్తున్నాడంట, రైట్. దట్ ఈజ్ నథింగ్ బట్, అగైన్ నేను చెప్తున్నాను కదా, దట్ ఈజ్ నథింగ్ బట్ ఇంటూ మీన్స్ మల్టిప్లికేషన్, రైట్. మల్టిప్లికేషన్, రిపీటెడ్ మల్టిప్లికేషన్స్ అనమాట. అందరూ మనంతా మళ్ళీ రెగ్యులర్ క్లాస్ మళ్ళీ మాట్లాడుకుందాం అన్నీ కూడా. మీరు తర్వాత అడగచ్చు అర్థమెటిక్లో, ఏంటి సార్ మీరు ప్లస్ ఇంటూ అన్నారు, ఇన్ని వచ్చినాయి అని నన్ను అడగండి, నేను చెప్తాను మీకు, రైట్. ఐ లెట్ యు లెర్న్. ఓకే, దెన్ కమింగ్ టు దిస్ కేస్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈజ్ 60% ఆర్ ఉమెన్, పర్సంటేజ్ మీద బేస్డ్ అయింది. ఒక ఊర్లో మ్యారీడ్ కపుల్ ఉంటే ఫార్మ్ ఎ పెయిర్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్. దిస్ ఈజ్ ఖచ్చితంగా సివిల్ సర్వీస్లో ఇచ్చిన క్వశ్చన్, దట్ బేస్డ్ ఆన్ దట్ వన్. All men are married, more than 30% of women are married. This is purely reasoning based, right, percentages. And coming to, right, I think so see the questions, blood relations, there is next, this is geometry. Sorry, I'll go with and just have an idea అనేది ఉండాలి. The 24th minute, that is little bit, it is a calculative mental ability. And this one is compounded annually, that is compound interest. And this one is 75 lines, this is time and work, right, consists of 40 pages. And 37, that is time and that is time and work icharu, right. And the combinations lo vachina question, how the questions are 7/5/13, right. And the entrance, the letters of the entrance, ఇది యాక్చువల్గా లేదు. లాజికల్ ఎబిలిటీ, దాని పర్ముటేషన్స్ కాంబినేషన్ రావాలి, సిలబస్లో లేదు, అయినా ఇచ్చారు ఇక్కడ,
right? You should learn that one also. And calendars is given and directions is given, right? And there is general basic multiplications, and there is a averages concept, right? Then again, coming to the case here, this is a form B. That is, it takes time 2 minutes to complete. Okay, that is time and work. And yeah, that is half year adrenaline becomes, what is this one? That is so a little bit maybe 8 years half time proportional concept. What is the possibilities of sum of all digits? Oh, that is so purely it is a number system based. And the total number of times he had typed 8 times. That is ఇవన్నీ కూడా మెంటల్ ఎబిలిటీ, ఐ కెన్ సే జనరల్ మెంటల్ ఎబిలిటీ కేసెస్ అనమాట ఇవి. ఫైండ్ ద ఇండైరెక్ట్ టర్మ్, మళ్ళీ అగైన్ దట్ ఈస్ రాంగ్ నెంబర్ సిరీస్ ఇచ్చారు. అండ్ 47 ఈజ్ బేస్డ్ ఆన్ that is a compound interest. Compound interest they have given. And the 48th question is deleted. So why it is deleted? Okay, maybe some calculation error, right? So variables, frequency, ఇవన్నీ కూడా వాళ్ళు అటెంప్ట్ చేశారంటే ఖచ్చితంగా మనం అవి బ్యాక్గ్రౌండ్ నేర్చుకోవాలి. అండ్ నౌ కమ్ టు దిస్ 49, దట్ ఈస్ ట్రయాంగిల్స్, నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇందాక చేశాం కదా, అది ఇచ్చారు ఇక్కడ, రైట్? సో ఆ సబ్సెక్షన్స్, షేప్స్ అండ్ సబ్సెక్షన్స్లో. And 50th question is based on that is match, that is Sunday to, that is sequential order, right? Sequential order ఇందా చేస్తుంది. సో సీక్వెన్షియల్ ఆర్డర్ అనేది చెప్పాను కదా, మెయిన్ 4 or 5 టాపిక్స్లో అదొకటి అనమాట. అండ్ అసెషన్ రీజన్ ఇచ్చారు. ఐ డోంట్ నో వై దిస్ క్వశ్చన్ కేమ్ హియర్. ఏబీ పాజిటివ్, హౌ వీ నో దట్ వన్, రైట్? నేనేం సైన్స్ అండ్ టెక్నాలజీ ఫ్యాకల్టీ కాదు, బయాలజీ ఫ్యాకల్టీ కాదు. సో వై దే హ్యావ్ గివెన్, ఐ డోంట్. ఓకే, చూద్దాం మళ్ళీ, విల్ డూ దట్ వన్. రీజన్ ఏమైనా వస్తుంది చూద్దాం బయటికి. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ కమింగ్ టు మళ్ళీ దట్ ఈస్ హియర్ ఇట్ ఈస్ 52 question, that is again non-verbal, right? Non-verbal is given. And 53, the question is on what? That is Duronto Express, something like how much time would Vande Bharat take to complete cross? Oh, time and distance low crossing, that is trains they are asking. And 54, graph, that is bar graph, right? Bar graph using percentages, right? And 55, statement conclusions, nothing but syllogism, ఇదే syllogism, రైట్? సింపుల్ ఒక క్వశ్చన్ ఇచ్చారు, రైట్? అసలు మంచి కాన్సెప్ట్ అది. దే హ్యావ్ గివెన్, దే డోంట్ నో ద వాల్యూ ఆఫ్ దట్ వన్. అండ్ 56, దట్ ఈస్ అజ్యూమ్ దట్ యువర్ దిస్ ఈస్ వాట్ ఎమోషన్, దట్ ఈస్ సోషల్ ఇంటెలిజెన్స్. సో పోలింగ్ ఆఫీసర్ ఆఫ్ ఎ పోలింగ్ స్టేషన్ ఫర్ ద జనరల్ ఎలక్షన్స్. ఇప్పుడు మనకి ఎన్యూమరేషన్స్ అవుతున్నాయి కదా, సో అలాగా మీరు యూ హ్యావ్ టు ఫీల్ యువర్ సెల్ఫ్ అండ్ యూ హ్యావ్ టు టేక్ ద డెసిషన్ విచ్ ఈస్ సోషల్లీ రెస్పాన్సిబుల్. ఓకే. And 56, if circle touches the polygon of perimeter 2p, okay, the area of polygon. ఇది కొంచెం మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది, రైట్? కొన్నిసార్లు మనం అటెంప్ట్ చేయలేని పరిస్థితి వస్తుంది. అండ్ 58 ఈజ్ రిగార్డింగ్ ప్యూర్లీ ఇట్ ఈజ్ హౌ మెనీ కార్డ్స్ అంటే ప్లేయింగ్ కార్డ్స్. ఇఫ్ యూ గివ్ మీ 3 cards, దట్ ఈస్ నథింగ్ బట్ మెంటల్ ఎబిలిటీ బేస్డ్. అంటే దే డీవియేటెడ్ నాట్, సరే మెంటల్ ఎబిలిటీ బేస్డే ఒక 5-6 క్వశ్చన్స్ వచ్చినాయి ఇక్కడ, రైట్? అండ్ 56 అగైన్ 59, ఇట్ ఈస్ దిస్ ఎంబెడెడ్ ఫిగర్స్ అంటాం, దీని సెక్షన్ ఎక్కడ ఉంటుందని కనుక్కోవడానికి. అండ్ ద లాస్ట్ దట్ ఈస్ కోడింగ్, డీకోడింగ్. సో కోడెడ్ యాజ్ ఓన్, సో దట్ ఈస్ దట్స్ ఇది. సో 60 questions ఐ గేవ్ ద వ్యూ పాయింట్ ఇచ్చాను. మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకు ఇదంతా చేశాము అని అంటే, మీరు ఖచ్చితంగా సిలబస్ పేపర్ చేతిలో ఉండాలి, ప్రీవియస్ పేపర్ చేతిలో ఉండాలి. ఈ రెండు పట్టుకొని ముందుకెళ్ళాలి, రైట్? సిలబస్ కవర్ అయిపోవాలి, ప్రీవియస్ పేపర్లో ఉన్నది కూడా కవర్ అవ్వాలి. అందుకు చెప్పింది ఇదంతా. సో ఇట్ ఇస్ నాట్ దట్ డ్రాగింగ్ ద టైం, దట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ ద కేస్. సో మోడల్స్ ఎన్ని ఉన్నాయి ఏంటనేది చూసుకొని దాని ప్రకారం మీరు ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ అలా ముందుకెళ్ళాలి తప్ప వీ కాంట్. గుర్తుపెట్టుకోండి, మేము కోర్టు కేసులు వేస్తాం, అవుట్ ఆఫ్ సిలబస్ వేస్తే కేసులు వేస్తాం. డోంట్ డూ దట్ వన్, రైట్? ఇట్ ఈస్ నాట్ అవర్ బిజినెస్. మన వద్దు, మనం జస్ట్ అటెంప్ట్ చేయడం తర్వాత కామ్ ఉండడం అంతే. ఎగ్జామ్ వెయిట్ ఫర్ ద రిజల్ట్స్, నోటిఫికేషన్ మళ్ళీ కొత్త వస్తే వెయిట్ చేయడం, రైట్? సో మెనీ పీపుల్ ఆర్ దేర్ హూ ఆర్ వెరీ సీరియస్ బట్ లాస్ట్ దర్ సో మచ్ టైమ్ ఇన్ కోర్ట్ కేసెస్ అలా చేస్తారు. డోంట్ డూ దట్ వన్.
మనం ట్రెండ్ ఫాలో అవ్వాలి. ట్రెండ్ ఎలా ఉందో చూసుకొని ఫాలో అవ్వాలి. ట్రెండ్ అంటే రూల్స్లో ఉండాల్సిన పని లేదు, వెళ్ళిపోతాం, బయటికి కూడా వెళ్ళిపోతాం కొన్నిసార్లు. సో డోంట్ థింక్ దట్ ఆ కాన్స్టెంట్ ఉండాలి. అందుకని సిలబస్ చూడండి, క్వశ్చన్ పేపర్ చూసి బోత్ ఇంటిగ్రేట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఓకే, దట్ ఈస్. సో దిస్ ఈజ్ వాట్ మై ఎంటైర్ అనాలిసిస్ ఆన్ ద గ్రూప్ 1. గ్రూప్ 2 యాజ్ యూజువల్ సేమ్, మీకు అది కూడా కొంచెం అవుట్ ఆఫ్ ది వే వెళ్ళారు. అదే చెప్తున్నాం కదా, క్యాలెండర్స్, క్లాక్స్ గురించి అడిగారంటేనే, డైరెక్షన్స్ గురించి అడిగారంటేనే దే ఆర్ అవుట్ ఆఫ్ ద సిలబస్. దట్ ఈస్ ఇట్ ఈస్ దేర్. అది ఇవ్వకూడదు అని మాత్రం లేదండి. సో బీ కాషియస్, రైట్? అండ్ నౌ మై సజెషన్ ఫర్ యూ ఈజ్ సింప్లీ my suggestion for you is here. Right. So we have done the syllabus part. Syllabus part tarvata previous questions tarvata evanna strategy ana. If you go with the strategy, right, that is gurtu pettukondi, exam ప్రిపరేషన్లో స్ట్రాటజీ ఎలా ఉండాలి, రైట్? నో డౌట్ దిస్ ఇస్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. అలాగని మనం పూర్తి టైం దీనికి మనం వీ డోంట్ కీప్ ఏ సపరేట్ ఇంత టైము దీనికి పెట్టి ఇక్కడే చేసేయాలని. బేసిక్స్ నేర్చుకునేటప్పుడు వన్స్ యూ లెర్న్ బై లెర్నింగ్ బేసిక్స్ నేర్చుకునేటప్పుడు మాత్రం మీరు యూ గివ్ సమ్ టైమ్, యూ గివ్ డైలీ 2 hours లైక్ దట్ ఈస్ వెన్ వీఆర్ లెర్నింగ్ ప్రాసెస్. వన్స్ సిలబస్ ఈజ్ డన్, అయిపోయిన తర్వాత డోంట్ గివ్ 2 hours దట్, అది వద్దు, అక్కర్లేదు. మీరు యూ గివ్ బ్రేక్స్ టు యువర్ సపోజ్ ఎకానమీ ఈజ్ దేర్ అండ్ హిస్టరీ ఈజ్ దేర్. సో ఎకానమీ తర్వాత హిస్టరీ చదవాలంటే కొంచెం ఇబ్బంది పడుతుంది. దెన్ యూ మింగిల్ యువర్ మెంటల్ అబిలిటీ పార్ట్ హియర్. ఒక 1 hour ఎంజాయ్ చేయండి, క్యాలిక్యులేషన్స్తో ఎంజాయ్ చేయండి. సో ప్లేయింగ్ విత్ నెంబర్స్ ఈజ్ అలా అనుకుని ఫీల్ అవుతూ చేయండి, రైట్? అంతే తప్ప డోంట్ గివ్ సపరేట్ టైం ఫర్ దిస్ వన్. బట్ వెన్ లెర్నింగ్, ఎప్పుడైతే మనం నేర్చుకునేటప్పుడు మాత్రం, సో డైలీ టేక్ 2 hours టు గెట్ ఇంబైబ్ ఇన్ టు దట్ సబ్జెక్ట్ ఇంబైబ్ అవ్వడానికి టేక్ దట్, రైట్? సో ఇట్ వన్స్ బేసిక్స్ డన్, ఇట్ అది ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బి లైక్ ఎ కుషన్. దట్ ఈస్ ఎ కుషన్, లైక్ మీరు ఒక మజిలీ అనుకొని ఆగాలి, ఇంటర్వెల్ అనుకొని అంతగా, అంతే తప్ప అదొక పెద్ద పనిలాగా మాత్రం పెట్టుకోవద్దు, రైట్? దాని స్టైల్ దానికి అలా ఇచ్చేసేయండి. సో మెంటల్ ఎబిలిటీ అందుకు అనమాట. అందుకనే అది దో ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. క్వాలిఫై అవ్వడానికి ఇంపార్టెంట్, బట్ ప్రాక్టికలీ ఇట్ ఇస్ నాట్ దేర్. అసలు వాస్తవానికి దీనికి కూడా కొన్ని మార్కులు పెడితే బాగుండేది, రైట్? ఇండియా వైడ్ అన్ని ఎగ్జామ్స్కి అదర్ దాన్ సివిల్ సర్వీస్ అన్నిటికీ అది ఉన్నప్పుడు, సో వై నాట్ వీ టేక్, ఓకే, ఈవెన్ గ్రూప్ 1 ఈజ్ సివిల్ సర్వీసే కాబట్టి గ్రూప్ 2 యూ హ్యావ్ టు గివ్ సమ్. ఖచ్చితంగా గ్రూప్ 2 వాళ్ళకి మాత్రం కొంచెం వెయిటేజ్ ఇస్తే బాగుంటుంది. గ్రూప్ 2 ఈజ్ నథింగ్ బట్ యువర్ జస్ట్ లైక్ యువర్ ఎస్ఎస్సి ఎగ్జామ్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఇన్స్పెక్టర్స్ అలాంటిది అన్నమాట. సో వాళ్ళకి అసలు అర్థమెటిక్ రీజనింగ్ ఈజ్ ద ఓన్లీ దిస్ వన్. సో ఆ గ్రూప్ 2 వాళ్ళకి మార్క్స్ కానీ వెయిటేజ్ ఇస్తే బాగుండేది, రైట్? సో వీ గో ఇన్ దిస్ మేనర్. దట్ ఈస్ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇలా మీరు పెట్టుకొని చేయండి. అండ్ ఆల్వేస్ దోస్ హూ ఆర్, ఇఫ్ యూ ప్రిపేర్ ఫర్ గ్రూప్ 1 దట్స్ ఎనఫ్. దట్ ఈస్ గ్రూప్ 2కి ఆటోమేటిక్ ప్రిపేర్ అయిపోయినట్టే. గ్రూప్ 2 వాళ్ళు డోంట్ కన్స్ట్రెయిన్ టు గ్రూప్ 2. దట్ ఈస్ సిలబస్ ఒక్క జామెట్రీ అండ్ మెన్సురేషన్ పక్కన పెట్టి మిగతా అన్నీ వస్తాయని మాత్రం ఫీల్ అవ్వండి. మెన్సురేషన్ రాకూడదని కూడా ఏం లేదు, ఎందుకంటే బేసిక్ న్యూమరస్ అనే వర్డ్ వాడారు కాబట్టి బేసిక్ న్యూమరస్లో అన్నీ వస్తాయి అని కూడా అనేస్తారు వాళ్ళు. మనకు వద్దు వాళ్ళతో, మనం హ్యాపీగా అన్నీ నేర్చుకొని బేసిక్ చిన్నవి. యూ డోంట్, ఒకటి గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్ నేర్చుకునేటప్పుడు డోంట్ బంక్ ద క్లాస్. ఒక క్లాస్ బంక్ అయితే 3 days పడుతుంది మీకు మళ్ళీ లైన్లోకి రావడానికి, రైట్? అదేదో సైన్స్, సోషల్, హిస్టరీ కానీ జాగ్రఫీ కానీ ఏవైనా సరే ఇట్ టేక్స్ జస్ట్ ఏ మ్యాటర్ ఆఫ్ ½ an hourలో మీరు రీకూప్ అవ్వచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మ్యాథ్స్, సో నో డౌట్ ఇట్ టేక్స్ 2 days. ఆ కాన్సెప్ట్స్ అన్ని మిస్ అయిపోతారు అన్నమాట. ఓకే, అందుకు అండ్ ఇఫ్ పాసిబుల్ ట్రై టు కమ్ ఆఫ్లైన్. సో అందరు చెప్పారు సార్, మన వాళ్ళు ఓరియంటేషన్ క్లాస్ కాబట్టి అందరూ ఆఫ్లైన్ ఉంటాం సార్ అన్నారంట. నో డౌట్, బట్ డోంట్ ప్రిఫర్ ఆన్లైన్ వెన్ యూ హ్యావ్ ఆన్లైన్,
రైట్. కొంత ఎవరికో తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు ఆన్లైన్కి వెళ్ళండి తప్ప. ఎందుకంటే ద బెస్ట్ వే టు లెర్న్ మ్యాథమెటిక్స్ ఈజ్ విత్ యువర్ ఫ్రెండ్, నాట్ విత్ ద ఫ్యాకల్టీ. మీ పక్కన ఉన్నవాడు మీరు చేస్తే మీకు రాకపోతే పక్కన ఉన్న అడగరు, చూస్తారు. డైరెక్ట్గా ఫ్యాకల్టీని అడగరు, చూస్తే క్లారిఫై అయిపోతుంది. లేదంటే వెయిట్ చేస్తారు క్లాస్ అయ్యేదాకా, లేదా క్లాస్ మధ్యలో అడుగుతారు, అందరితో అయిపోతుంది. కానీ ఆన్లైన్లో ఉంటే అది జరగవు. మీరు అడగడానికి వీ కాంట్ డూ మచ్ ఎక్సర్సైజ్ ఆన్ దట్ వన్. సో దట్ ఈస్ వాట్ ఆన్లైన్. సరే ఇప్పుడంటే మనం మొత్తం అన్నీ వస్తున్నాయి కాబట్టి, కానీ ఆఫ్లైన్లో ఉంటేనే మ్యాక్సిమం ఐ ప్రిఫర్ యూ పీపుల్ కమ్ ఫర్ ఫస్ట్ క్లాస్. యూ కెన్, దట్ ఈస్ ఫస్ట్ క్లాస్ మీన్స్ ఎప్పుడైనా మ్యాథ్స్ వినాలంటే ముందు ఆన్లైన్లో వినేసేసి, తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఆఫ్లైన్లో వినేసేసి అంత సిలబస్ అయిపోయిన తర్వాత డౌట్ సెషన్స్ కానీ వేరే ఎగ్జామ్స్ అన్నా అప్పుడు మాత్రమే ఆన్లైన్కి వెళ్ళాలి. దట్ ఈస్ మై advice for you, right? And now this is what the preparation strategy. See, మన క్లాసెస్ ఎలా ఉంటాయంటే, we go with a case where మీకు భయం అనేది, మ్యాథ్స్ భయం ఎందుకనంటే టేబుల్స్ అనేది ఒకటి ఉంటుంది. సెకండ్, టేబుల్స్ మల్టిప్లికేషన్ చేయాలంటే కష్టం. ఫార్ములాస్ అనేది, రైట్, దర్ ఈజ్ అనదర్ పాయింట్ వేర్ వీ హ్యావ్ టు కీప్. అంటే ఈక్వేషన్ ఫామ్ చేయాలి, దర్ ఈజ్ ఫార్ములాస్ ఆర్ ఈక్వేషన్ ఫామ్ చేయాలి. ఈ ఈక్వేషన్ ఫామ్ చేసిన తర్వాత మళ్ళీ సాల్వ్ చేయడం అదొక పెద్ద పని, సాల్వింగ్ ఆఫ్ ఇట్. ఈ మొత్తం 3 స్టేజ్లో యూ ఫీల్ డిస్కంఫర్ట్. టేబుల్స్ అనేది అందరూ, ఐ నో దట్ ఈజ్, అందరికీ 20 టేబుల్స్ రావాలి, కానీ అందరికి రావు. ఓపెన్ సీక్రెట్ దట్ ఈజ్. మరి రాకపోయినా మనం బీటెక్లో చేసేసాం, ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్ కొట్టేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ మన టేబుల్స్ రావు కాబట్టి అవసరం లేదు, అన్నీ అవసరం లేదు, రైట్. బట్ మినిమం 9 టేబుల్స్ యూ నీడ్. సో టేబుల్స్ ఓన్లీ అప్ టు 9 టేబుల్స్ మీరు నేర్చుకోండి. కొంచెం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే కొంచెం ఫాస్ట్గా త్వరగా చేయొచ్చు అన్నమాట. అంతే, ప్రతిదానికి పక్కన రాసుకుంటూ ఇంటూ దట్ ఈజ్ 13 into 9, 15 into 7 ఇట్లాంటి చేయొద్దు, రైట్. వీ డూ దట్ వన్. ఫార్ములాస్ అనేది జనరల్గా ఉండవు. ఈక్వేషన్స్ అనేవి, ఫార్ములాస్ అనేది మనం తీసుకున్నప్పుడు బేసిక్ 1 ఫార్ములానే అన్నిటి రావాలి. అన్నిటికీ డిఫరెంట్ ఫార్ములాస్. ఒక బుక్లో అంట 550 ఫార్ములాస్ ఉన్నాయి, 500 షార్ట్ కట్స్ ఉన్నాయి. 550 షార్ట్ కట్స్ ఉన్నాయి. ఈజ్ ఇట్ గుడ్? సో నెవర్ ఒక్క షార్ట్ కట్ అన్నిటికీ రావాలి. గట్టిగా ఒక 4 షార్ట్ కట్ తెలియాలి, మొత్తం అన్నిటికీ రావాలి సబ్జెక్ట్ మీద. అలా ఉండాలన్నమాట, రైట్. అవన్నీ రావాలంటే బేస్ కాన్సెప్ట్స్లో పర్ఫెక్ట్ ఉండాలి. ఓకే, సో వీ డూ దట్ వన్ ఇన్ అవర్ క్లాస్. అండ్ సాల్వింగ్, ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ యువర్ స్కూల్ బుక్స్ చేయాల్సినది. ఎవరన్నా ఇబ్బంది పడితే మ్యాథ్స్, దట్ ఈస్ ఓపెన్లీ యూ కెన్ ఆస్క్ మీ, రైట్. సిగ్గుపడద్దు, డోంట్ ఫీల్ షై. అండ్ ఏవి అది మీ లోపం కాదు, అది మీ టీచర్ వల్ల వచ్చిన ప్రాబ్లం. ఆ టీచర్ అలా ఆ టైంలో అలా చేయడం వల్ల మనకి అలా అయింది. సో యూ కమ్ అండ్ ఐ లాస్ట్ దిస్ అని అడగండి, ఐ విల్ హెల్ప్ ఫర్ దట్ వన్. మీకు సపరేట్ వర్క్షీట్స్ కానీ అవన్నీ ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో నౌ డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? నౌ everyone, right? I think almost 2 hours session we have taken. Can you have, right? So Anjali, Khaja, Kodesarao, right? Motorol, Edge, and Dishita, Shivaji, everyone, right? So if you have, you can raise the hand, and I'll let you, right? Dishita, yeah, no doubts. Okay, fine, no doubts. Right, very good. So any మనం maybe our session starts from Monday, right? Monday from Monday we'll start our sessions. So don't bunk the sessions. Don't అంటే ఏదైనా ఒకటి తప్పదని మిస్ అయినప్పుడు you take the video of that one, and నెక్స్ట్ క్లాస్కి అటెండ్ అయ్యేటప్పుడే ముందే చెక్ చేసుకోండి, ముందు ఆ వీడియో వినేసేయండి. లింక్ అనేది చాలా ఇంపార్టెంట్, రైట్. అండ్ అనదర్, బై డిఫాల్ట్ బై ఈచ్ చాప్టర్ బై డిఫాల్ట్ మీరు కొన్ని పేజెస్ వదులుకోండి, ఎందుకంటే కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఉంటే యాడ్ చేసుకుంటూ ఉండాలి, రైట్. అండ్ స్పైరల్ నోట్స్ యూజ్ చేయండి. సో స్పైరల్ నోట్స్ అనేది వెరీ మస్ట్ అండ్ షుడ్ యూ హ్యావ్ టు యూజ్. అండ్ రఫ్ బుక్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ మ్యాథ్స్. మీరు మీ బుక్ని నీట్గా ఉంచండి, రఫ్ బుక్ తెచ్చుకోండి, దోస్ ఆర్ కమింగ్. అండ్ ఐ విల్ గివ్ హోంవర్క్ ఆల్సో, సో దట్ నీట్లీ ఇట్ షుడ్ బి ఇన్ ద నోట్స్ ఓన్లీ. హోంవర్క్ క్యాలిక్యులేషన్ పార్ట్ ఇన్ ద రఫ్ బుక్లో ఉండాలి తప్ప బుక్లో మార్జిన్స్ కొట్టి చేయాల్సిన పని కూడా లేదు.
సో ఇట్ ఈస్ అప్ టు యూ. మీరు జాగ్రత్తగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. 2 కాలమ్స్ పెట్టుకొని జాగ్రత్తగా పేపర్ వేస్ట్ చేయకుండా. అండ్ ఆల్వేస్ యూజ్ యువర్ రఫ్ వర్క్, దట్ ఈస్ సపరేట్గా పేపర్ తెచ్చుకోండి, రైట్? అండ్ బ్రింగ్ ఎరేజర్, దట్ ఈస్ పెన్సిల్ అండ్ ఎరేజర్ ఆల్సో, నాట్ ఓన్లీ పెన్సిల్ అండ్ ఎరేజర్ కూడా తెచ్చుకోండి. సో దట్ మ్యాథ్స్ మీద ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ అవ్వడానికి దట్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ రీజన్ ఇస్ దట్ వన్ ఆల్సో. సో ఐ విల్ మేక్ దట్ వన్ ప్రాక్టీస్ సెషన్స్. కొన్ని బేసిక్ ప్రాక్టీస్ సెషన్స్ ఇంపార్టెంట్. మల్టిప్లికేషన్స్ కొంతమందికి రావు, కొంతమందికి ఎడిషన్స్ కూడా రావు, రైట్? చాలా రోజులైంది మనం 17 6s ఎంత అంటే 17 6లు 17 6s కష్టమే. కానీ 17 6s వన్స్ యూ హ్యావ్ డన్ దట్ వన్, సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్ వన్. మనం ఇప్పుడు 17th టేబుల్ చేయాల్సిన పని లేదు. నో నీడ్ టు వరీ అబౌట్ 17 6s మీన్స్ మీ తాతయ్య వాళ్ళు ఎలా చేస్తారో అలా చేయండి. వాళ్ళు ఏం చేస్తారంటే 10 7గా డివైడ్ చేసుకొని ఇప్పుడు చేస్తారు. 10 6s హౌ మచ్? 10 6s is 60 అండ్ 7 6s 42, 60 42 102 అని చెప్తారు. ఓకే, సో 17 యొక్క రావాల్సిన పని లేదు. 6 ఎక్కువ వచ్చింది కాబట్టి మనకి 16 60, 7 6 42, 60 42 102. అక్కడ 102 కాకుండా 112 అనకూడదు మళ్ళీ. గాల్లో లెక్కలు వేస్తారంటారే, గాల్లో లెక్కలు ఉంటే అయ్యాయి అన్నమాట. వాళ్ళు వేస్తారు కాదు, పెద్దవాళ్ళు అలా వేస్తారు. సో మనకంటే చదువురాని వాళ్ళు బాగా చేస్తారు. ఎందుకు చేస్తారంటే వాళ్ళు మల్టిప్లికేషన్ చేయకుండా పద్ధతిగా చేస్తారు, రైట్? ఇంకా మిగతా అన్నీ కూడా మనం క్లాస్లో మాట్లాడుకుందాం, రైట్? సో థ్యాంక్ యూ ఫర్ టుడే అండ్ I hope that is you understand the orientation, how we are about to do, and the syllabus is what, question paper is what, and how to make your time schedules. Okay, so hope for the best and we'll meet on Monday. Thank you very much.